హరే కృష్ణ. ఆ, హరే కృష్ణ డివోటీస్. మనము ఒక గత లాస్ట్ మంగళవారం రోజు మనము నిత్యానంద ప్రభు గదాధర్ పండిత్ మరియు భక్తి వినోద్ ఠాకూర్ల యొక్క డిసప్పీరెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాము. ఆ తిరోభావ తిథి ఆ రోజు సందర్భంగా ఈ రోజు మనము శ్రీల గదాధర్ పండిత్ గురించి చర్చించుకుందాము. చర్చించుకునే ముందుగా ఒకసారి గదాధర్ పండిత్ యొక్క ప్రణామ మంత్రాన్ని ఒకసారి చదువుకొని మనము చర్చించుకుందాం. నేను ఒకసారి చెప్తాను, అందరు చదవడానికి ట్రై చేయండి. గదాధరో అహం వందే గదాధరో అహం గదాధరో అహం అహం వందే వందే మధ్వాచార్య నందనం మధ్వాచార్య నందనం మధ్వాచార్యనందనం మహాభావ స్వరూప భావ మహాభావ స్వరూప స్వరూప శ్రీ చైతన్య అభిన్న రూపిణం. శ్రీ శ్రీ చైతన్య చైతన్య అభిన్న అభిన్న రూపిణం. రూపిణం. ఈ శ్లోకాలు మనకి ఏం చెప్తున్నారంటే, గదాధర్ని మనము స్మరించుకుంటున్నాం. ఆయన ఎవరు అంటే మధ్వాచార్య నందనం, అంటే మధ్వాచార్యుడి యొక్క పుత్రుడు. అంటే మనకు ఆచార్య మధ్వాచార్యుడు కాదు, కానీ గదాధర పండిత్ వాళ్ళ నాన్నగారు కూడా మధ్వాచార్యుడు. ఆ తర్వాత ఏం చెప్తున్నారు? మహాభావ స్వరూప. ఎప్పుడు కూడా మహాభావ స్వరూప అంటే కృష్ణ భగవానుడి యొక్క మహాభావ రూపం మనం చూస్తే అటువంటి స్వరూపం అన్నమాట. ఎప్పుడు కూడా అదే భావంలో ఉంటారు శ్రీమతి రాధారాణి. శ్రీ చైతన్య అభిన్న రూపిణం. చైతన్య మహాప్రభువుకి గదాధర పండిత్కి ఏ మాత్రం వ్యత్యాసం లేదు. అభిన్న రూపిణం అంటే ఇద్దరు కూడా ఒకటే రూపము అని చెప్తున్నారు. అయితే ఈ శ్లోకంలో మనకి శ్రీమతి రాధారాణి స్వయంగా గదాధర్ పండిత్ లాగా వచ్చారు. అయితే మనకి అసలు ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు తెలుసుకోవాలి అంటే, స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే కలియుగంలో చైతన్య మహాప్రభులాగా భూమి మీద ఆవిర్భవించారు. ఆ భూమి మీద ఆవిర్భవించిన చైతన్య మహాప్రభు అసలు ఎందుకు వచ్చారు పృథ్వీ మీదికి అంటే, ఎప్పుడు కూడా శ్రీమతి రాధారాణి, గోపికలు మరియు రుక్మిణీదేవి కూడా ఒకసారి అంటుందన్నమాట శ్రీకృష్ణ భగవానుడితో. ఏమిటి అంటే, చాలా రోజుల తర్వాత కృష్ణ భగవానుడు హస్తినాపురానికి వెళ్ళి అదంతా పూర్తి చేసుకొని, కురుక్షేత్ర మహాసంగ్రామం జరిగింది. అక్కడ చాలా రోజులు అక్కడ ఆయన ఉంటారు. ఉన్న తర్వాత తిరిగి వచ్చిన తర్వాత రుక్మిణీదేవి ఆయనకి సేవ చేస్తూ రోదిస్తూ ఉంటుంది. అప్పుడు ఆయన అడుగుతాడనమాట, నేను లేనప్పుడు రోధించావంటే ఓకే, నేను ఇప్పుడు ఉన్నాను కదా కళ్ళ ముందు, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆమె ఒక మాట చెప్తుంది అనమాట. దీనికి సమాధానం, నాకు తెలుసు, శ్రీమతి రాధారాణికి తెలుసు, కానీ మీకు తెలియదు అంటుంది. ఆయన ఆశ్చర్యపోతాడనమాట. అదేమిటి, నీకు తెలుసు, రాధారాణికి తెలుసు, నాకు మాత్రం తెలియదు? అది ఏమిటి అంటే, ఇది నేను ఎందుకు దుఃఖిస్తున్నాను అనేది కేవలము నాకు తెలుసు, శ్రీమతి రాధారాణికి తెలుసు, కానీ మీకు తెలియదు. అంటే ఏమిటి, భక్తుల యొక్క భావం అనేది వాళ్ళు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తారు అనేది మీకు ఎప్పటికీ తెలియదు అని చెప్తుంది అనమాట. అప్పుడు ఆయన ఆశ్చర్యపోతారు స్వయంగా కృష్ణ భగవానుడు. అయితే సరే, ఏముంటుంది భక్తుల యొక్క మనసులో తెలుసుకోవడం కోసం స్వయంగా ఒక భక్తుల్లాగా ఆయన ఆవిర్భవిస్తారనమాట. వచ్చింది స్వయంగా కృష్ణుడే, కానీ రాధారాణి యొక్క భావంతోనే వస్తారు. ఎందుకంటే భక్తుల యొక్క భావంలో వస్తేనే అసలు వాళ్ళు భగవంతుణ్ణి ఎంతగా ప్రేమిస్తారు, ఎంతగా సేవిస్తారు, ఎంతగా ఆనందాన్ని పొందుతారు అనేది తెలుసుకోవడం కోసం స్వయంగా కృష్ణుడే 500 సంవత్సరాల క్రితం కలియుగంలో చైతన్య మహాప్రభులాగా ఆవిర్భవించారు. అయితే మనకి చైతన్య మహాప్రభు రావడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, అసలు భక్తుల యొక్క భక్తి ఎలా ఉంటుంది స్వయంగా అనుభవించాలి అనుకున్నారు. తరువాత ఆయన చెప్పారనమాట. ఏం చెప్పారో భగవద్గీతలో స్వయంగా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్య మోక్షయిష్యామి మా శుచః. అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య, ఎలా అన్ని ధర్మాలను విడిచి కేవలం మామేకం శరణం వ్రజ, నువ్వు నన్ను మాత్రమే నా శరణాగతి తీసుకుంటే అహం త్వాం సర్వ పాపేభ్యో, నీకున్న అన్ని పాపాలు నేను తీసిస్తాను, మోక్ష ఇష్యామి మా శుచః, ఖచ్చితంగా మీకు ముక్తి అనేది లభిస్తుంది. ఇక్కడ ముక్తి అంటే, ఇక్కడ భావం ముక్తి అంటే ఏదో సాయుధ్య ముక్తి, సాలోక్య ముక్తి అని కాదు.
అక్కడ ముక్తి అంటే భగవద్ధామం, కృష్ణుడి దగ్గరికి మనం చేరుకుంటాము అని చెప్తున్నారు. అన్ని ధర్మాలను విడిచి కృష్ణుడిని ఎలా ఆరాధించాలి అనేది మనకి చెప్పాలనుకున్నారనమాట. అయితే ఇప్పుడు మనము భగవద్గీత వింటే మనకు అర్థమవుతుంది, మనకు ఆచార్యులు చెప్తారనమాట. భగవద్గీత, శ్రీమద్ భాగవతము మరియు చైతన్య చరితామృతం. భగవద్గీతని ఒక భక్తుడు తెలుసుకుంటే ఆ భక్తుడు భక్తిలో ఏ స్థాయిలో ఉన్నారు? హరే కృష్ణ మాత, ఎవరైనా చెప్పగలరా? మాతాజీ మళ్ళీ చెప్తాను. భగవద్గీతని తెలుసుకున్న భక్తుడు భక్తిలో ఏ స్థాయిలో ఉన్నాడు? దాన్ని మన భౌతికమైన స్టడీస్ తో పోల్చారు ఆచార్యులు, ఎప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం. సేవకుడు మాతాజీ, సర్వెంట్ మాతాజీ. ఓకే, డిగ్రీ ఓకే, సరే. డిగ్రీ. మనకి భగవద్గీత ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఆ భక్తిలో డిగ్రీ సంపాదించినట్టు అన్నమాట. అది అంటే డిగ్రీ చదువుతోని సమానం. ఎప్పుడైతే శ్రీమద్ భాగవతాన్ని వింటామో, చదువుతామో, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే భక్తిలో అది పోస్ట్ గ్రాడ్యుయేషన్ తో సమానం. సారీ. అంటే డిగ్రీ తర్వాత చదివేది పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఆ తర్వాత ఎవరైతే చైతన్య చరితామృతాన్ని చదువుతారో వాళ్ళు భక్తిలో పిహెచ్డి చేసినట్టు అనమాట. పిహెచ్డి అంటే ఏంటి? ఎప్పుడైనా పిహెచ్డి అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు డిగ్రీ చేయండి, మెడిసిన్ చదవండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయండి, ఏదైనా ఏమిటి, వాళ్ళంటూ మనకు ఒక మెటీరియల్ ఇస్తారు, ఒక సబ్జెక్ట్ లో మెటీరియల్ ఇస్తారు, ఈ లెసన్స్ ఉంటాయి, ఇప్పుడు ఇందులో ఈ మెటీరియల్ ఉంది, మీరు ఈ టాపిక్స్ చదువుకొని వస్తే దీని మీదనే మీకు ఎగ్జామ్ పెడతాం, అది ఎగ్జామ్ రాయాలి. కానీ పిహెచ్డి అలా కాదు. అప్పటి వరకు లేనిది కూడా మనము మనంతట మనం తెలుసుకొని రీసెర్చ్ చేసి దాని మీద మనము ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఒక చిన్న టాపిక్ ఇస్తారనమాట, ఆ టాపిక్ మీద లోతుగా మనమే రీసెర్చ్ చేసి మనం పేపర్ ప్రజెంట్ చేయాలి. అంటే బుక్ మనమే రాయాలి. ఒక టాపిక్ తీసుకొని దాని మీద రీసెర్చ్ చేసి బుక్ మనమే రాయాలి. దానికి మనకి అక్కడ ఉన్న మెంటర్స్ గైడ్ చేస్తారనమాట. అంటే పిహెచ్డి అంటే మనకి భౌతికమైన విద్యలో అతి లోతైన డిగ్రీ అని చెప్పొచ్చు. లోతైన ఆ ఇప్పుడు మనం లోతుగా రీసెర్చ్ చేస్తాం అనమాట. అలానే పిహెచ్డి అంటే, ఇప్పుడు భక్తిలో పిహెచ్డి ఏంటి? చైతన్య చరితామృతం. ఇప్పుడు చైతన్య చరితామృతం పిహెచ్డి అని ఎందుకు చెప్తున్నారు అనేది ఒకసారి చూడడానికి మనము ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చాలా మందికి పంచతత్వ అంటే తెలియని వాళ్ళు కూడా ఉండవచ్చు, అందుకని నేను ఒకసారి షేర్ చేస్తున్నాను. హరే కృష్ణ, అందరికి ఫోటో కనిపిస్తుందా అండి? పంచతత్వ ఫోటో కనపడుతుంది మాతాజీ. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి మాయాపూర్ లో పంచతత్వ డీటీస్ అన్నమాట. మాయాపూర్ లో ఈ డీటీస్ లో మనకి మధ్యలో ఉన్నారు చైతన్య మహాప్రభు, కుడివైపు ఉన్నారు నిత్యానంద ప్రభు, నిత్యానంద ప్రభు పక్కన ఉన్నారు అద్వైతాచార్య. అద్వైతాచార్య మళ్ళీ చైతన్య మహాప్రభు యొక్క ఎడమ పక్కన ఉన్నారు గదాధర్ పండిత్. గదాధర్ పండిత్ పక్కనే ఉన్నారు శ్రీవాసాచార్య. అయితే వీళ్ళ గురించి తెలుసుకోవాలి. ఎవరు వీళ్ళు అంటే, మనకి ఆది లీలలో ఆది లీల ఫస్ట్ చాప్టర్ లో 14th శ్లోక. ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ శ్లోకాలో? పంచతత్వాత్మకం కృష్ణం భక్త రూప స్వరూపకం భక్తావతారం భక్తాఖ్యం నమామి భక్త శక్తికం. దీని మీనింగ్ చదవండి. ఎవరు చదువుతారు? సునీత హరిబాబు మాత చదువుతారా? లేదు మాతాజీ, నా దగ్గర పుస్తకం నేను చదవనా పుస్తకం మాతాజీ? చదవండి మాత, బుక్ ఉన్నవాళ్ళు చదవండి. ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణాం. భక్త రూపుడు, భక్త స్వరూపుడు, భక్తావతారుడు, విశుద్ధ భక్తుడు, భక్త శక్తి అనే తన 5 తత్వాలకు అభిన్నుడైనట్టు శ్రీకృష్ణున్న భగవానునకు వందనములు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? భక్త రూపుడు. భక్త రూపుడు ఎవరు అంటే స్వయంగా చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు భక్త రూపుడు. భక్త స్వరూపం, భక్త స్వరూపం ఎవరు? నిత్యానంద ప్రభు. నిత్యానంద మహాప్రభు. ఆ తర్వాత ఏం చెప్తున్నారు? భక్తావతారుడు. భక్తావతారుడు అద్వైత ఆచార్య. తర్వాత ఏం చెప్పారు? విశుద్ధ భక్తుడు. విశుద్ధ భక్తుడు అంటే స్వయంగా శ్రీవాసాచార్య. ఆ తర్వాత భక్తి శక్తి స్వయంగా గదాధర్ పండిత్. అయితే వీళ్ళు ఎవరు అంటే స్వయంగా చైతన్య మహాప్రభు, స్వయం కృష్ణ. చైతన్య మహాప్రభు ఎవరు? స్వయం కృష్ణ.
నిత్యానంద ప్రభు ఎవరు? స్వయంగా కృష్ణ భగవానుడి యొక్క తొలి విస్తారమైనటువంటి బలరాముడి యొక్క రూపం. బలరాముడు స్వయంగా భూమి మీద ఆవిర్భవించారు, నిత్యానంద ప్రభువులాగా. ఆ తర్వాత అద్వైతాచార్య. ఈ అద్వైతాచార్య స్వయంగా విష్ణువు యొక్క అవతారం, విష్ణు మరియు శివ యొక్క అవతారం స్వయంగా అద్వైతాచార్య. తర్వాత మనకి గదాధర్ పండిత్, భక్త శక్తి, భక్తి యొక్క శక్తి. గదాధర్ పండిత్ అంటే స్వయంగా శ్రీమతి రాధారాణి యొక్క రూపం. శ్రీమతి రాధారాణి గదాధర్ పండితుల ఆవిర్భవించారు. ఆ తర్వాత మనకి శ్రీవాస్ పండిత్, ఈయన విశుద్ధ భక్తుడు, అంటే స్వయంగా నారద మహాముని. అయితే మనము ఎప్పుడు కూడా ఎప్పుడైనా కృష్ణ లీలల్ని, భగవద్గీతని, భాగవతాన్ని చదివితే మనందరికీ, భగవద్గీత చదివిన వాళ్ళందరికీ కృష్ణుడి గురించి తెలుస్తుంది. కానీ భగవద్గీత ఎవరికి చదివితే, వాళ్ళు ఎవరైతే కృష్ణుణ్ణి దేవాది దేవుడు అని నమ్ముతారో వాళ్ళు భక్తిలో మొదటి అడుగు వేసినట్టు అనమాట. మా తర్వాత మనకి భాగవతంలో చెప్తారు భగవంతుడికి భక్తులకి ఉన్నటువంటి సంబంధాన్ని. ఆ విధంగా మనకి భక్తిలో పురోగతి చెందుతూ ఉంటే శ్రీమతి రాధారాణి గురించి మనం తెలుసుకుంటాం. స్వయంగా శ్రీమతి రాధారాణి కృష్ణుడిని గురించి వాళ్ళ బంధం అర్థం చేసుకుంటే భక్తిలో మనం కొంత పురోగతి చెందినట్టు. తరువాత స్టెప్. కానీ ఇక్కడ చెప్తున్నారు పంచతత్వ గురించి చెప్తున్నారు. మొత్తం చైతన్య చరితామృతం ఫస్ట్ శ్లోకం నుంచి కూడా మొత్తం పంచతత్వ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఎందుకు పంచతత్వలా వచ్చారు కృష్ణ? రాధాకృష్ణ కాబట్టి స్వయంగా కృష్ణుడి రూపంలో రావచ్చు, గదాధర్ పండిత్ లాగా రావచ్చు, వాళ్ళిద్దరే రాధాకృష్ణులు రావచ్చు కదా. ఎందుకు మళ్ళీ పంచతత్వ రూపంలో వచ్చారు? ఎవరైనా ఆన్సర్ చెప్పగలరా? మాతాజీ ఏ అవతారంలో వచ్చినా కూడా స్వామి తన యొక్క పార్షదులతో వస్తారు మాతాజీ. అవును, పార్షదులతోనే వస్తారు మాతాజీ. అది ఇప్పుడు రాధాకృష్ణులు వచ్చినప్పుడు మనం రాధాకృష్ణ గురించి చెప్పుకున్నా, మిగిలిన వాళ్ళందరూ కూడా ఆయన భక్తులు, బృందావన వాసులు, ద్వారకా వాసులు అని చెప్పుకున్నాం. వస్తారు. ఇక్కడ అక్కడ ఓన్లీ వాళ్ళిద్దరే మెయిన్. మరి ఇక్కడ ఎందుకు ఐదుగురు గురించి, పంచతత్వ గురించి చెప్తున్నారు? ముఖ్యంగా మనం వెళ్తే కూడా పంచతత్వ విగ్రహాలనే దర్శనం చేసుకుంటాం. ఎందుకు? అసలు ఎందుకు భగవంతుడు పంచతత్వలా వచ్చారు? ఓకే, శ్రద్ధగా ఆయన వినండి. యొక్క లీలలు ఇక్కడ చేయడానికి. లీలలు చేయవచ్చు కదా. మనకి బృందావన ధామంలో, ద్వారకా ధామంలో, మధుర ధామంలో కూడా కృష్ణుడు భక్తులతో లీలలు చేశారు కదా. వీళ్ళ ద్వారా భక్తిని అందరికి ప్రచారం చేయడానికి మాతాజీ. ఓకే, భక్తిని ప్రచారం చేయడానికే వచ్చారు. కానీ ముఖ్యమైన కారణం ఏంటి అంటే, కృష్ణ భగవానుడు మనందరికీ చెప్పదలుచుకున్నారు, కేవలం భక్తి అంటే కేవలం నన్ను ఒక్కడినే ఆరాధిస్తే కుదరదు. ఇప్పుడు ఓన్లీ కృష్ణుడిని మాత్రమే ఆరాధిస్తే సరిపోతుంది అంటే కృష్ణుడు మాత్రమే వచ్చారు. కానీ ఆయన ఎలా వచ్చారు? ఓన్లీ వైష్ణవులతో. కృష్ణుడు మాత్రం రాలే, పంచతత్వగా వచ్చాడు. అంటే ఏంటి? నేను అంటే ఓన్లీ కృష్ణుడు మాత్రమే కాదు, నేను అంటే నా అవతారాలు, అవతారాలతో పాటుగా నా యొక్క అంశాలు, నా యొక్క శక్తి, నా యొక్క విశుద్ధ భక్తులు, వీళ్ళందరూ కలిస్తేనే నేను. కేవలం కృష్ణుడు అంటే ఒక్కడు కాదు. అందుకనే మనకి చైతన్య చరితామృతం చదివితే ఎవరికైతే భక్తిలో ఎక్కువగా పురోగతి చెందాలని ఉంది వాళ్ళు చైతన్య చరితామృతాన్ని చదవాలి. ఇప్పుడు మనము, అర్థమైంది కదా మాతాజీ ఈ పిక్చర్ అందరికి? హరే కృష్ణ. భక్త రూపము, భక్త స్వరూపము, భక్త శక్తి. మరి ఆ ఈ చివర వాళ్ళు ఎవరు మాతాజీ? భక్త రూపము, భక్త స్వరూపము, ఆ తర్వాత భక్త అవతారము, భక్తి శక్తి, విశుద్ధ భక్తుడు. శుద్ధ భక్తుడు. ఓకే మాతాజీ. ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. ఏం అర్థం చేసుకోవాలి? ఎవరికైతే భక్తిలో పురోగతి చెందాలి అని ఉందో వాళ్ళు పంచతత్వాన్ని అర్థం చేసుకోవాలి. కేవలం కృష్ణ, రాధాకృష్ణని అర్థం చేసుకున్నంత మాత్రాన భక్తిలో మనం పురోగతి చెందినట్టు కాదు. భక్తిలో అప్పుడప్పుడే పురోగమిస్తున్నాం. ఇప్పుడు మనకి ఆచార్యులు ఏం చెప్తారంటే, మనము ఒక సముద్రాన్ని కానీ ఒక నదిని కానీ చూసామనుకోండి, చూస్తే ఆ పైన ఎక్కడ నది ఉన్నా, సముద్రం ఒక కొలను ఉన్నా, పైన పక్షులు తిరుగుతూ ఉంటాయి. ఆ పక్షుల్లో కూడా కొన్ని పక్షులు ఉంటాయి, డేగలు,
ఆ గద్దలు అవి చూస్తే చాలా ఎత్తులో ఉంటాయి. చాలా ఎత్తులో తిరిగే పక్షి కూడా సడన్ గా అంత పైనుంచి కిందికి వచ్చి ఆ ఆ ఆ నదిలో కానీ ఆ కొలంలో కానీ ఆ ఈత కొట్టే ఒక చేప పిల్లని పట్టుకొని వెళ్ళిపోతుంది. ఆశ్చర్యం అనిపిస్తుంది. అంత పైన ఉన్న గద్ద ఆ నది లోపల ఉన్న చేప పిల్లని ఎలా పట్టుకుంది? ఎలా పట్టుకుంది మాతాజీ? దాని దృష్టి మాతాజీ, తీక్షణమైన దృష్టి కావాలి. దాని ఏకాగ్రత. ఓకే, ఏకాగ్రత, తీక్షమైన దృష్టి, అంతేనా ఇంకా? అయితే మరి ఎన్నో చేపలు ఉంటాయి కదా ఒక నదిలో, కేవలం ఒకటి రెండే పట్టుకోగలుగుతుంది ఏంటి? అది కూడా ప్రతిసారి పట్టుకోలేదు. దాని అవకాశం. సామర్థ్యం అంతవరకే ఉంటుందిగా మాతాజీ. ఓకే, ఇంకంతేనా? ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, ఇప్పుడు ఈ గద్ద చాలా గొప్పది, దాని తీక్షణమైన దృష్టి ఉంది, ఏకాగ్రత ఉంది, పట్టుకుంది. కానీ కొన్ని చేపలు మాత్రమే పట్టుబడుతున్నాయి, కొన్ని పట్టుబడట్లేదు. కారణం ఏంటి అంటే, ఏ చేప అయితే ఆ నది పైన తేలుతూ ఉంటుందో ఆ చేపల్ని పట్టుకోగలుగుతుంది. ఏ చేప అయితే నది లోపల ఉంటుందో ఆ చేపల్ని పట్టుకోలేదు. అంటే ఏంటి? భక్తిలో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇది చూసి అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు అంటే శ్రీమాన్ రాధనాథ్ మహారాజ్. రాధనాథ్ మహారాజ్ ఏం చెప్పారంటే, ఇది చూస్తేనేమో మన దృష్టి ఎలా ఉంటుంది, మనకి ఇలానే అర్థం అవుతుంది. ఆ గద్దకి ఎంతో తీక్షణమైన దృష్టి ఉంది, దానికి ఎంతో శక్తి ఉంది, అది చేప పిల్లని పట్టుకోగలిగింది. ఆయనకి ఏం అర్థమైంది అంటే, ఎక్కడైతే ఒక చేప నదిలో పైన ఈత కొడుతుంటే అది వెంటనే గద్ద పట్టుకుంటుంది. అంటే ఎవరైనా భక్తిలో కూడా మునిగిపోకుండా, డీప్ గా భక్తిలో మునిగిపోకుండా, భక్తిని ఏదో కొంతగా వాళ్ళు అవలంబిస్తున్నారు, కొంతగా ఆచరిస్తున్నారు అనుకోండి, మాయ వాళ్ళని అలానే వచ్చి పట్టుకుంటుంది. భక్తిలో ఎంత లోతుకెళ్తే అంతగా మాయ వాళ్ళని పట్టుకోలేదు, వాళ్ళని టచ్ కూడా చేయలేదు. అది ఆయనకు హరి అర్థమైంది. బోల్ అంటే మాతాజీ, హరి ఆ బోల్. బాగుంది భక్తిలో మాతాజీ. చాలా చూసే బాగుంది నిజంగా. విషయం, ఆ చాలా చూసే బాగుంది. విషయం అదే. కానీ వాళ్ళ యొక్క అవగాహన ఎలా ఉంది, వాళ్ళ ఒక పరిస్థితిని ఎలా చూస్తారు, మనం ఎలా చూస్తాం అనేది అది ఆ తేడా అన్నమాట. ఇది ఇక్కడ ఎస్. కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు చైతన్య చరితామృతం చదవాలి, అర్థం చేసుకోవాలి అంటే, భక్తిలో మనం అసలు భక్తి అంటే ఏంటి మనకు అర్థం కావాలి అంటే ఎవరైనా చైతన్య చరితామృతం చదవాలి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు, ఆయన యొక్క నిత్య పార్షదులు అందరూ కూడా మనకి చైతన్య లీలలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఆ అందరూ కూడా ఎలా వచ్చారు? శ్రీమతి రాధారాణితో సహా అందరూ కూడా ఎలా వచ్చారు అంటే, ఆయన లీలలో పాల్గొనడానికి అందరూ, ఇప్పుడు బృందావనంలో అందరూ సఖీలు మంజరీలే, వాళ్ళందరూ కూడా పురుష రూపంలో వచ్చారు. అంటే ఏంటి? కృష్ణుడికి చాలా మంది అనుకున్నారనమాట బృందావన లీలలో, మేము ఎన్నోసార్లు కృష్ణుడితో కలిసి ఆ గోపబాలులతో పాటు కలిసి మేము కూడా ఆ ఆవుల్ని మేపడానికి ఉదయం నుంచి నైట్ వరకు కృష్ణుడు వెళ్తారు. మాకు వెళ్ళాలన్నది, కానీ మేము ఎన్నోసార్లు వెళ్ళలేకపోయాం. కారణం ఏమిటి? మాకున్న ఈ స్త్రీ శరీరం. అందుకనే మళ్ళీ కనుక కృష్ణుడితో పాటు జన్మ తీసుకుంటే అప్పుడు పురుష శరీరంలో రావాలి అని నిశ్చయించుకున్నారంట. ఆ శరీరం ఉంటే ఎప్పుడు కృష్ణుడితోనే ఉండొచ్చు కదా, మాకు ఈ రిస్ట్రిక్షన్స్ ఉండవు అని వాళ్ళందరూ కూడా పురుష శరీరంలో వచ్చారు. ఇంకోటి ఏంటి? ఈ లీలలో చైతన్య మహాప్రభు ఒక సన్యాసి లాగా వస్తారు. ఆయన 24 సంవత్సరాలకు సన్యాసం తీసుకుంటారు. అప్పుడు స్త్రీలైతే ఆయన దగ్గరగా వెళ్ళలేరు, అందుకే అందరు పురుషుల్లాగా వచ్చి ఆ లీలలో పాలు పంచుకున్నారనమాట. అందుకనే స్వయంగా శ్రీమతి రాధారాణి కూడా, ఇప్పుడు శ్రీమతి రాధారాణి రెండు రూపాల్లో అక్కడ ఉంది. ఎలా అంటే, ఒకటేమిటి, స్వయంగా కృష్ణుడు వచ్చాడు చైతన్య మహాప్రభు లాగా, ఆయన యొక్క భావం మాత్రం శ్రీమతి రాధారాణి యొక్క భావాన్ని తీసుకొని వచ్చారు. అందుకని శ్రీమతి రాధారాణి యొక్క భావం ఎప్పుడు యాడ్ అయిందో ఆయనకి, ఆయన యొక్క కలర్ మారిపోయింది. ఆయన నల్ల రంగు నుంచి ఆ ఎలా బంగారు వర్ణానికి వచ్చేసారు. బంగారు వర్ణం. ఆ బంగారు వర్ణం కూడా ఎలా అంటే, కరిగించిన బంగారం. ఇప్పుడు బంగారం బాగా మెరుస్తూ ఉంటుంది, కరిగించిన బంగారం ఇంకా ఎంత మెరుస్తుంది? బాగా మెరుస్తుంది మాతాజీ. మాతాజీ, ఇంకా బాగా ఎంత దూరం నుంచి అయినా కానీ అది మెరుపు కనిపిస్తుంది. అలా బంగారం. ఉంటాడనమాట మహాప్రభు. ఎస్ మాతాజీ. అది ఎందుకు వచ్చింది ఆ రంగు? కేవలం రాధారాణి యొక్క భావాన్ని తీసుకోవడం వల్ల. అయితే కృష్ణుడికి ఆ భావాన్ని తీసుకున్నప్పుడు కేవలం కృష్ణుడు ఆ భావాన్ని హ్యాండిల్ చేయలేడంట. అప్పుడు ఒక నిమిషం ఆ భావం తీసుకోగానే కృష్ణుడు ఉండలేకపోయాడనమాట. ఆ ఆ కృష్ణుడి మీద, ఆయన మీద ఆయనకే విరహ భావం అంత వచ్చింది. అప్పుడు
మా రాధారాణి ఏం చెప్తుందంటే, నేను నీ పక్కన ఉంటేనే నువ్వు దీన్ని హ్యాండిల్ చేయగలవు, లేకపోతే అది నీ కష్టం అవుతుందని. స్వయంగా శ్రీమతి రాధారాణి గదాధర పండిత్ రూపంలో వచ్చింది. ఎప్పుడు కృష్ణుడి పక్కనే ఉండేది. అయితే ఎక్కడ వచ్చింది, ఎలా వచ్చింది అంటే, ఇప్పుడు మనకి భారతదేశం బంగ్లాదేశ్ పూర్తిగా డివైడ్ అయిపోయాయి. కానీ ఒకప్పుడు భారతదేశం బంగ్లాదేశ్ కలిసే ఉండే అన్నమాట. అందుకని ఆ సమయంలో బంగ్లాదేశ్ లోని బెలాటి గ్రామం, ఇప్పుడు ఆ గ్రామాన్ని పాణి గ్రామం అని అంటున్నారు. బెలాటి గ్రామంలో 1492 అమావాస్యలో జన్మించారు. అమావాస్య రోజు. అయితే ఇప్పుడు జన్మించినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు? మధ్వ మిశ్ర మరియు రత్నావతి దేవి. మధ్వ మిశ్ర మరియు రత్నావతి దేవి, వీళ్ళిద్దరికి ఆయన జన్మించారు. అప్పటికే చైతన్య మహాప్రభు ఆల్రెడీ జన్మించారనమాట. అయితే గదాధర్ పండిత్కి ఏమనిపించిందంటే, నేను ఇంకా పొట్టలోనే ఉండాలని, నాకు టైం వేస్ట్ అని ఏమనుకున్నాడు, 7వ నెలలోనే జన్మించాడు. అప్పుడు కూడా చూడవచ్చు బృందావన లీలలో కూడా, శ్రీమద్ భాగవతంలో కూడా చూస్తే, శ్రీమతి రాధారాణి జన్మించిన తర్వాత కూడా నేను ఫస్ట్ కృష్ణుడే చూస్తాను అని ఏం చేసింది? కళ్ళు తెరవరు. కళ్ళు కళ్ళు తెరవలేదు మా. తెరవలేదు. కృష్ణుని మాత్రం చూసిన తర్వాతనే ఆమె కళ్ళు తెరిసింది. వాళ్ళ తల్లిదండ్రులు అప్పుడు ఎంతో బాధపడ్డారు. ఎందుకు ఈ అమ్మాయి ఇంత అందంగా ఉంది కానీ కళ్ళు తెరవట్లేదే అని చాలా బాధపడ్డారు. ఎప్పుడైతే కృష్ణుణ్ణి చూసిందో అప్పుడు కళ్ళు తెరిచింది. అలానే గదాధర్ పండిత్ కూడా ఇంకా మహాప్రభు వచ్చేసారు, నాదే ఆలస్యమైందని 7వ నెలలోనే జన్మించారు. ఎక్కడ? వాళ్ళ ఇంటి పక్కనే, చైతన్య మహాప్రభు ఇంటికి దగ్గరలోనే వీళ్ళు కూడా ఉంటారనమాట. మధ్వ మిశ్ర మరియు రత్నావళి దేవి వాళ్ళిద్దరికి జన్మించారు. అందుకని చిన్నప్పటి నుంచే కూడా చైతన్య మహాప్రభుతో కలిసే ఉన్నారు. కలిసే ఉండేవాడు, కలిసి ఆటలాడుకునేవాళ్ళు, కలిసి భోజనం చేసేవాళ్ళు, అన్ని కలిసే చేసేవాళ్ళు. అన్ని కలిసి చేసినప్పటికీ కూడా ఇద్దరి యొక్క స్వభావంలో ఎంతో భేదం ఉంది. గదాధర్ పండిత్ స్వభావం ఏమో శ్రీమతి రాధారాణి స్వభావం వామ స్వభావం. ఆయన ఎక్కువ ఎవరితో వాదించే వాళ్ళు కాదు, ఏ విధమైన గొడవలు పెట్టుకునేవారు కాదు. వామ స్వభావం అన్నమాట. చాలా సైలెంట్ గా ఉండేవారు. కానీ మహాప్రభు అలా కాదు. చిన్నప్పటి నుంచి కూడా ఆ కృష్ణుడు ఎలా అల్లరి చేసేవాడో మహాప్రభు కూడా అలానే అల్లరి చేసేవాడు. కానీ కృష్ణుడు అంత అల్లరి కాదండి. మహాప్రభు ఎలా అంటే, ప్రతి ఒక్కళ్ళతో కూడా వాళ్ళిద్దరు కలిసి ఒకే స్కూల్లో చదువుకున్నారు. ఆయన ఆయన గంగాధర్ దాస్ పండిత్ ఉన్నారు కదా, ఆయన యొక్క స్కూల్లో, గంగాదాస్ పండిత్ స్కూల్లోనే ఇద్దరు కలిసి కూడా చదువుకున్నారు. చిన్నప్పటి నుంచి కూడా కొంత అవగాహన వచ్చినప్పటి నుంచి, చదువుకున్నప్పటి నుంచి కూడా చైతన్య మహాప్రభు ప్రతి ఒక్కళ్ళతో కూడా వాదించేవారు. దేని గురించి వాదించేవాళ్ళు అంటే, ప్రతి ఒక్క విషయాన్ని గురించి వాదించేవాళ్ళు. ఏదైనా ఒక విషయం ఉందనుకోండి, ఇప్పుడు దారిలో ఇద్దరు వెళ్తూ ఉంటే వాళ్ళని ఏదైనా ప్రశ్న వేస్తారు. ప్రశ్న వేసినప్పుడు వాళ్ళు ఏదైనా ఆన్సర్ చెప్పారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు మహాప్రభు, వాళ్ళది తప్పు అని ప్రూవ్ చేయడానికి శాస్త్రంలోంచి ఎన్నో ఎగ్జాంపుల్స్ తెచ్చిస్తారు. అది మొత్తం విన్న తర్వాత, సరే అయ్యా నువ్వే కరెక్ట్ మేమే తప్పంటే, అప్పుడు ఏం చేస్తారంటే, లేదు లేదు నీదే కరెక్ట్ అని చెప్పడానికి మళ్ళీ ఎగ్జాంపుల్స్ చెప్పి వాళ్ళదే కరెక్ట్ అని కూడా ప్రూవ్ చేస్తారనమాట. అంటే ఏంటి, మహాప్రభువుతోని ఎవ్వరు కూడా గెలవలేరు, ఎవరు గెలవలేరు అనమాట. అలా ప్రతి ఒక్కళ్ళతో కూడా వాదించేవాడు. అంటే ఆయన చెప్పిన దాంట్లో ఎక్కడ కూడా తప్పు ఉండేది కాదు. కానీ అది అందరూ అర్థం చేసుకోలేకపోయేవారు అనమాట. వాళ్ళది అది అర్థం చేసుకోవడానికి వాళ్ళకి చాలా సమయం పట్టింది. అలా మహాప్రభు మరియు గదాధర్ పండిత్ ఇద్దరు కలిసే పెరిగారు, కలిసే ఉన్నారు. ఆ తర్వాత ఏ విషయంలో కూడా ఈయన చాలా వామ స్వభావంలో ఉండేవారు, అది చర్చించుకున్నాం. తర్వాత ఒకరోజు ఏం జరిగిందంటే, గదాధర్ పండిత్, చైతన్య మహాప్రభు మరియు ముకుంద, వీళ్ళు ముగ్గురు కూడా వెళ్తూ ఉన్నారనమాట. వెళ్తూ ఉంటే దారిలో వాళ్ళు ఒక చర్చ తీసుకొచ్చారు. ఏమిటి? మహాప్రభు అడిగారు ముక్తి గురించి చెప్పమని. అయితే ముక్తి గురించి చెప్పమంటే అప్పుడు స్వయంగా ఆయన చెప్పారనమాట ముక్తి గురించి. ఏమిటి? ముక్తి అంటే ఏమి కాదు, మామూలుగా ఎవరైనా ముక్తి అంటే మన యొక్క ప్రశాంతమైన భావం. ఎవరైతే ముక్తి స్థాయికి వెళ్తారో భక్తులు, వాళ్ళెంతో ప్రశాంతంగా ఉంటారు అని గదాధర్ పండిత్ చెప్పారు. కానీ ఒప్పుకోలేదు మహాప్రభు.
ఏం చెప్పారంటే ముక్తి అంటే అది కాదు. ఎవరైతే ముక్తి వస్తుందో వాళ్ళకి చాలా దుఃఖం వస్తుంది అని చెప్పారు. వాళ్ళు వీళ్ళు నమ్మలేదన్నమాట. ముక్తి వచ్చిన వాళ్ళకి, ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి దుఃఖం ఏమిటి అని ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి ఇంకా వెళ్ళిపోతున్నారు అనమాట. వెళ్ళిపోతుంటే చైతన్య మహాప్రభు పిలిచారనమాట. మహాప్రభు పిలిచి, ఆగండి ఆగండి, నేను చెప్పాను కదా, నీకు అది నచ్చలేదు కదా, మరి నువ్వు నన్ను వాదించాలి కదా, నీది కరెక్ట్ అని నువ్వు ప్రూవ్ చేయాలి కదా. లేదు లేదు, నేను ప్రూవ్ చేయను, నువ్వు చెప్పావు కదా, సరే అయితే నేను వీటిని వెళ్ళిపోతున్నాను. అక్కడ మనము ఒకటి అర్థం చేసుకోవాలన్నమాట. భక్తులు ఎలా ఉంటారని, విశుద్ధ భక్తులు ఎలా ఉంటారంటే వాళ్ళకి ఎంతో జ్ఞానం ఉంటుంది. జ్ఞానం ఉన్నప్పటికీ ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా ప్రతిసారి కూడా వాదించరు. వాళ్ళది కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యరు. ఎవరికైతే జ్ఞానం తక్కువగా ఉంటుందో వాళ్ళే ఎదుటి వాళ్ళతో వాదనకి దిగుతారు. మనకి ఎక్కువగా చెప్తూ ఉంటాం. ఏమిటది? ఒక ఖాళీగా ఉన్న పాత్రకి నిండుగా ఉన్న పాత్రకి భేదం ఉందా మాతాజీ? లేదా? అవును మాతాజీ. ఏం భేదం? అన్ని ఉన్న ఇస్తరాకు నిండిపోతుంది మాతాజీ. ఎగిరెగిరి అన్ని నిండుగా ఉన్నది తొణక్కుండా ఉంటుంది. తొనకుండా ఉంటుంది. మీరు ఒక శబ్దం చేస్తే ఖాళీగా ఉన్న గిన్నె ఎక్కువగా శబ్దం వస్తుంది, నిండుగా ఉన్న గిన్నెకి ఎక్కువగా శబ్దం రాదు. మీరు ఏమైనా శబ్దం చేయడానికి ప్రయత్నం చేసిన అంటే ఎవరైతే జ్ఞాన పరిపూర్ణులై ఉంటారో జ్ఞానంతోనే వాళ్ళు ఎక్కువగా వాదించరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వీళ్ళతో వాదించడం వృధా అని. ఎప్పుడు వాదించాలి, ఎవరితో వాదించాలి వాళ్ళకి తెలుసు. అనవసరమైన చర్చల్లో వాళ్ళు పాల్గొనరు. ఎందుకంటే ఎంత జ్ఞానం ఉంటుందో వాళ్ళలో అంత వినయం ఉంటుంది. అందుకని ఒకటే మాట చెప్పారు, బ్రహ్మభూత ప్రసన్నాత్మ నా శోచతి నా కాంక్షతి. గదాధర్ పండితుడు చెప్పేసి వెళ్ళిపోయారనమాట. కానీ మహాప్రభు ముక్తి ఉన్న వాళ్ళకి దుఃఖం ఉంటుందని చెప్పారు. వాళ్ళది నమ్మలేదు. ఆ తర్వాత వాళ్ళు తెలుసుకుంటారు. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు ఈశ్వరపురి దగ్గర దీక్ష తీసుకుంటారో అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. ఏం తెలుసుకుంటారు అనేది మనము ఏం తెలుసుకుంటారంటే వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది అనమాట. ఓ, మహాప్రభు చెప్పిందంతా నిజమే. ఎవరైతే భక్తిలో పూర్తిగా శరణాగతులు అవుతారో, భక్తిలో ఇంకా పూర్తిగా మునిగిపోయి ఉంటారో వాళ్ళకి ఏమనిపిస్తుంది? ప్రతి ఒక్కరిలో కూడా భక్తి కనిపిస్తుంది, వాళ్ళలో ఉన్న లోపాలు వాళ్ళకి కనిపిస్తాయి. భక్తిలో ఇంకా మనం పురోగతి చెందాలి అనిపిస్తుంది. ఎంత పురోగతి చెందినా వాళ్ళకి అది సంతృప్తినివ్వదు. అందుకని ఏం చేస్తారు? వాళ్ళకు దుఃఖం కలుగుతుంది. అందుకని ఎంతగా బ్రహ్మభూత ప్రసన్నాత్మ స్థాయికి వచ్చిన వాళ్ళు 100% వాళ్ళు ప్రసన్నంగా ఉండలేరు. వాళ్ళకి దుఃఖం కూడా ఉంటుంది అని చెప్పారనమాట. ఆ తర్వాత దాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఆ తర్వాత మనకి ఇంకా మహాప్రభు చెప్తున్నారనమాట. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే గదాధర పండితుని చూస్తే మనకి రూప గోస్వామి అందులో చెప్పారు. రూప గోస్వామి ఒక 7 శ్లోకాలు 9 శ్లోకాలు చెప్తారు మాతాజీ. ఆ శ్లోకాల్లో నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అందులో ఏం చెప్తారంటే వాచో వేగం మనసః క్రోధ వేగం జిహ్వా వేగం ఉదరోపస్థ వేగం ఏతాన్ వేగాన్యో విషయేత ధీరః సర్వమపిమ పృథివీంచ శిష్యాత్. వాచో వేగం అంటే ఏమిటి? ఎవరైతే వాళ్ళ నాలుకని అదుపులో ఉంచుకుంటారో వాళ్ళు మాత్రమే భక్తిలో పురోగతి చెందడానికి అర్హులు. అంటే పురోగతి రాదా? పురోగతి వస్తుంది, కానీ వాళ్ళ వాక్కుని అదుపులో ఉంచుకోవాలి అని చెప్తున్నారు. వాక్కుని అదుపులో ఉంచుకుంటే ఏం జరుగుతుంది అనేది ఈ శ్లోకంలో చెప్తున్నారు. వాక్కు అంటే ఏమిటి? మన మాటని అదుపులో ఉంచుకోవాలి. జిహ్వ అనేది 2 విధాలుగా మనం ఉపయోగిస్తాం. ఒకటేమో మాట ద్వారా, ఇంకొకటి ప్రసాదం తీసుకోవడం ద్వారా. ఈ 2 విధాలుగా కూడా మెయిన్ ఇక్కడ వాచో వేగం అంటే మెయిన్ ముఖ్యంగా ఏం చెప్పారు? దేని గురించి? మన వాక్కుని అదుపులో ఉంచుకోవాలి. ఆ తర్వాత మనస క్రోధ వేగం, మనస్సుని మన క్రోధాన్ని కూడా మనం అదుపులో ఉంచుకోవాలి. మనస్సుని క్రోధాన్ని. ఆ తర్వాత ఏమంటున్నారు? జిహ్వా వేగం ఉదరోపస్థ వేగం. జిహ్వా అంటే రుచి. నాలుక అంటే ఏమిటి? నాలుక దేనికి బద్ధమై ఉంటుంది? రుచికి బద్ధమై ఉంటుంది, బంధింపబడి ఉంటుంది. మనము రుచిని మరియు ఉదరం అంటే కూడా అదే వస్తుంది మనకి. ఇంకా ఆకలి కోసం అయితే ఓన్లీ ప్రసాదం తినవచ్చు, కానీ మనకు కావాల్సింది ఆకలి కాదు, మనకు కావాల్సింది రుచి. అందుకని రుచి కోసం ఎక్కువగా మనము దానికోసమే పాకులాడుతూ ఉంటాం. ఇంకేం చెప్పారు? ఏతాన్ వేగాన్యో విషయేత ధీరః. ఎవరైతే ఈ వేగాలన్నిటినీ కూడా అదుపు చేస్తూ ఉంటారో
వాళ్ళు సర్వమపీమా పృథివీంచ శిష్యాత్, వాళ్ళు మొత్తం పృథ్వీ మొత్తాన్ని కూడా శిష్యులుగా మలుచుకోవచ్చు. వాళ్ళకి అర్హత వస్తుంది అనమాట. మొత్తం పృథ్వీ మొత్తంలో ఉన్న వాళ్ళందరినీ కూడా శిష్యులుగా స్వీకరించే అంత అర్హత వస్తుంది వాళ్ళకి. అందులో మొట్టమొదటిది ఏం చెప్పారు? మిగిలిన చెప్పారు జిహ్వా వేగం, ఉదరోపస్థ వేగం, కానీ ముందేం చెప్పారు? వాచో వేగం. వాచోవేగం. తరువాత మనసహ క్రోధ వేగం. అంటే ఇంపార్టెన్స్ కూడా దాన్ని బట్టే ఇచ్చారనమాట. ఇక్కడ మనం గదాధర పండితుని చూస్తే మనం తెలుసుకోవచ్చు మన వాక్కుని మనం ఎంతగా కంట్రోల్లో పెట్టుకోవాలి అని. మనకు అనిపిస్తుంది ఎవరైనా వాదించారనుకోండి, ఎప్పుడైనా మనము 100% కంట్రోల్ గా ఉండలేము. ఎందుకంటే ఉండవచ్చు, కొంతమంది మీలో ఉండవచ్చు సాధక భక్తులు, చాలా మంచి భక్తులు ఉన్నారు. కొంతమంది ఉండవచ్చు, కొంతమంది ఉండలేకపోవచ్చు. కారణం ఏమిటి? పూర్తిగా వాళ్ళ వాక్కు మీద వాళ్ళకి ఇంకా కంట్రోల్ రాలేదు. ఎవరైతే పూర్తిగా వాళ్ళ వాక్కుని కంట్రోల్ చేసుకుంటారో వాళ్ళ మనస్సు, వాళ్ళ క్రోధం ఆటోమేటిక్ గా కంట్రోల్ అవుతుంది. ఈ మూడు కంట్రోల్ చేసుకోవాలి అంటే మనకి ఇంకా జిహ్వని, ఉదరాన్ని కూడా కంట్రోల్ చేసుకోవాలి. జిహ్వ, ఉదర, ఉపస్థ వేగాలు ఆటోమేటిక్ గా కంట్రోల్ అయిపోతాయి. మనం జిహ్వని కంట్రోల్ చేసుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్. అప్పుడు వాక్కు కంట్రోల్ అవుతుంది. మనం ఏది పడితే అది తింటే మనకి వాక్కు కంట్రోల్ అనేది అవ్వదు. ఈ ఒక్క వాక్కు ఒకటి కంట్రోల్ అయిందంటే మిగిలినవన్నీ ఆటోమేటిక్ గా కంట్రోల్ అవుతాయి. ఆ విధంగా మనకి చెప్తూ ఉన్నారు. గదాధర్ పండిత్ యొక్క మొత్తం జీవితంలో మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన లెసన్ ఏమిటి అంటే వాక్కుని కంట్రోల్లో ఉంచుకోవాలి. ఇది మనం తెలుసుకునే ముఖ్యమైన లెసన్. తర్వాత ఏం చెప్తున్నారంటే ఈ విధంగా వాదిస్తూ ఉన్నారు. ఆ విధంగా వాళ్ళిద్దరు జర్నీ అనేది సాగుతూ ఉంది. ఫస్ట్ నుంచి కూడా గదాధర్ పండిత్ శుద్ధ భక్తుల్లాగా ఉండేవాడు అనమాట. ఎప్పుడు భక్తి తప్ప ఆయనకి వేరే ఆలోచన లేదు. కానీ మహాప్రభు అందరితో వాదించడము, సంస్కృతం నేర్చుకోవడము, నేర్పించడము, అదొకటే కాకుండా అద్వైత సిద్ధాంతము, అద్వైతులతో వాదించడము, ప్రతి ఒక్కళ్ళతోని అలా చేస్తూ ఉంటే గదాధర్ పండిత్కి ఏమనిపించేదంటే మహాప్రభు సమయాన్ని వృధా చేస్తున్నాడు, ఇంక ఎప్పుడు శుద్ధ భక్తుడు అవుతాడు, ఎప్పుడు భక్తిని ఆచరిస్తారు అని అక్కడ ఉన్న విశుద్ధ భక్తులు శ్రీవాస్ ఠాకూర్, గదాధర్ పండిత్, కొంతమంది విశుద్ధ భక్తులకి ఆ విధంగా అనిపించేదన్నమాట. ఒక రోజు ఏం జరిగింది? సడన్ గా మహాప్రభు వెళ్ళి ఈశ్వర పూరి దగ్గర దీక్ష తీసుకుని వచ్చారు, హరినామ దీక్ష. ఎప్పుడైతే ఈశ్వరపూరి దగ్గర హరినామ దీక్ష తీసుకున్నారో హరినామాన్ని జపించడం మొదలు పెట్టారు. హరినామం ఎప్పుడైతే జపించారో ఆయన నామం ఎలా చేస్తారు? శుద్ధ నామం చేస్తారు. స్వయంగా కృష్ణ భగవానుడు కాబట్టి శుద్ధ నామం చేశారు. ఎప్పుడైతే ఆయన శుద్ధ నామం చేయడం ప్రారంభించాడో, నామం చేయడం ప్రారంభించారో ఇంకా అన్నిటినీ వదిలేశారనమాట. ఎవరితో అతిగా మాట్లాడడం లేదు, ఎవరితోని వాదించడం లేదు, కేవలం నామాన్ని జపిస్తూ ఉంటున్నారు, ఒంటరిగా ఉంటున్నారు, ఎప్పుడు కూడా భావావేశంలో రోధిస్తున్నారు, కృష్ణుని స్మరించుకుంటున్నారు. ఇంకా ఆయన పూర్తిగా కంప్లీట్ గా మారిపోయారనమాట. ఎంత తేడా వచ్చింది ఏంటి అని అందరూ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. ఆ మాయాపూర్లో అందరూ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. అప్పుడు ఒకరోజు స్వయంగా శ్రీవాస్ ఠాకూర్ వచ్చి గదాధర్ పండిత్కి చెప్పారనమాట. గదాధర్ పండిత్ అప్పుడు పూలు కోస్తూ ఉన్నారు శ్రీవాస్ పండిత్ ఇంట్లో. ఆయన వచ్చి ఏం చెప్పారంటే, ఈ రోజు నిమాయి పండిత్ ఆ దీక్ష తీసుకొని వచ్చారు, ఎక్కువ ఎవరితోని మాట్లాడడం లేదు, ఎప్పుడు జపం చేస్తూ ఉన్నారు. ఈ రోజు ఒక సమావేశం ఏర్పాటు చేశారు శుక్లాంబర బ్రహ్మచారి ఇంట్లో, అందుకని అందరం వెళ్తున్నావు, నువ్వు కూడా రా. అప్పుడు ఆయన అంటారనమాట, నన్నైతే పిలవలేదు, అయినా సరే నేను కూడా వస్తాను, ఆ నిమా ఏం చెప్తున్నారు నేను కూడా వినాలి అని. ఎప్పుడైతే మహాప్రభు అందరూ రాకముందే గదాధర్ పండిత్ వెళ్ళి ఈ శుక్లాంబర బ్రహ్మచారి ఇంట్లో వేరే ఒక పక్క గదిలో కూర్చొని ఉంటారు. ఆ తర్వాత అందరు కూడా భక్తులందరూ వస్తారు. ఆయన యొక్క క్లోజ్ అసోసియేట్స్ అంటే ఆయన దగ్గరగా ఉన్న భక్తులు వాళ్ళందరూ వస్తారు. అప్పుడు మీరు నిమాయి పండిత్ వచ్చి వాళ్ళందరినీ కూడా క్షమాపణ అడుగుతారనమాట. ఎందుకంటే ఇన్ని రోజులు నేను సమయాన్ని వృధా చేసుకున్నాను, మీ అందరితోని వాదించాను, నేను ఇన్ని రోజులు ఎప్పుడు కూడా భక్తిని ఆచరించలేదు, మీరందరూ కూడా చాలా గొప్పవాళ్ళు, చాలా గొప్ప భక్తులు, నేను మీ అందరి పట్ల అపరాధం చేశాను, నన్ను క్షమించండి అని అలా చెప్తూ ఉన్నారనమాట. అలా చెప్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, చెప్తూనే హరినామాన్ని చేస్తూ ఉన్నారు. అన్కాన్షియస్ అయిపోయి పడిపోయారనమాట. పడిపోతే మహాప్రభు ఏడుస్తూ ఉన్నారు, అన్కాన్షియస్ అయి పడిపోయారు. పడిపోయిన తర్వాత అక్కడి నుంచి కాకుండా వేరే ప్రదేశం నుంచి ఆ రోదన అనేది వినిపిస్తుంది. అందరు ఆశ్చర్యపోతారు, ఎవరు ఏడుస్తున్నారు,
తర్వాత వాళ్ళందరికీ తెలుస్తుంది గదాధర్ పండిత్ ఇక్కడే పక్కన రూమ్ లో ఉన్నారు అని. అలా ఈ విధమైన భావాలను ఆయన ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే ఎవ్వరు కూడా సముదాయించలేకపోతున్నారు మహాప్రభుని. ఎవరు కూడా ఆయనకు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు, సముదాయించలేకపోతున్నారు. ఒకసారి వాళ్ళ తల్లిగారు చూస్తుందన్నమాట. ఏంటి ఇంతగా బాధపడుతున్నాడు నా పుత్రుడు, ఎలా సముదాయించాలి, నేను ఎలా ఏం చెయ్యాలని ఆమె బాధపడుతూ ఉంటే అక్కడే గదాధర పండితు ఉంటారు. ఆయన చెప్తున్నారు, ఎందుకు అంతగా దుఃఖిస్తున్నావు కృష్ణుడి కోసం? కృష్ణుడు ఎక్కడో లేడు. కృష్ణుడు ఎక్కడున్నాడంటే నీ హృదయంలోనే ఉన్నాడు. అవునా, కృష్ణుడు నా హృదయంలోనే ఉన్నారా అని మొత్తము గుండెని చీల్చడం మొదలు పెట్టారనమాట. ఆయన గోడతో రక్కేస్తున్నాడు చీల్చడానికి గుండెని. అప్పుడు గదాధర్ పండిత్ చూసి, కృష్ణుడు నీ హృదయంలో ఉన్నాడు అంటే ఆల్రెడీ లేడు, వస్తున్నాడు, నువ్వు పిలుస్తున్నావు కదా, నీ దగ్గరికే వస్తున్నాడు అని చెప్తారు గదాధర్ పండిత్. ఎప్పుడైతే చెప్తారో ఆయన కొంత శాంతిస్తారు మహాప్రభు. ఇది చూస్తుంది శచీమాత. శచీమాత చూసి చాలా సంతోషిస్తుంది అనమాట. ఇప్పటి వరకు ఎవ్వరు కూడా ఆయనకి సమాధానం చెప్పలేకపోయారు, నువ్వు మాత్రమే అనునయిస్తున్నావు. అందుకని నువ్వు ఎప్పుడు కూడా మా నిమాయితో పాటే ఉండు, ఎక్కడికి వెళ్ళకు, నిమాయిని విడిచిపెట్టి వెళ్ళకు. ఆమె ఆ కోరిక కోరుతుంది. అది అసలు యాక్చువల్ గా వరం కూడా గదాధర పండిత్కి. కోరిక ఏంటంటే ఎప్పుడు కృష్ణుడితో కలిసి ఉండాలని వచ్చిందా, అందుకని ఎప్పుడు మహాప్రభుతో ఉండాలి అని కోరిక. ఆమె కూడా చెప్తుంది, సరే అమ్మా, నేను ఎప్పుడు కూడా మహాప్రభుని విడిచి వెళ్ళను, ఎప్పుడు నిమాయితోనే. నిమాయి ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన పేరు మహాప్రభు యొక్క ముందు పేరు నిమాయి అనమాట. ఎందుకంటే ఆయన నిమ్మ చెట్టు కింద ప్రసవం జరుగుతుంది కాబట్టి ఆయనకి నిమాయి అని పేరు పెట్టారు. వేప చెట్టు కింద మాతాజీ. వేప చెట్టు కదా మాతాజీ. ఓకే ఓకే, వేప చెట్టు కానీ నిమాయి అని హిందీలో నిమాయి అంటారు. ఓకే, అది వేప చెట్టు. వేప చెట్టు కాబట్టి నిమాయి అని పేరు కూడా వచ్చింది. అయితే మనకి ఆ పేరుతో పిలుస్తూ ఉంటే సరే, ఎప్పుడైతే వాళ్ళిద్దరు కూడా విడిచి మాయాపూర్ని విడిచి పూరిధామానికి వెళ్తారో అన్ని రోజులు కూడా ఆయనతో కలిసే ఉంటారన్నమాట. ఎప్పుడు కూడా ఆయన్ని విడిచి వెళ్ళరు. అయితే దీక్ష జరగక ముందే ఇంకొకటి జరుగుతుంది. ఏంటంటే అది ఒకరోజు మహాప్రభు, గదాధర్ పండిత్ మరియు వాళ్ళిద్దరితో పాటు కూడా ఎప్పుడు వాళ్ళతోనే ఉంటారు ముకుంద దత్త, ముగ్గురు కూడా కలిసి వెళ్తూ ఉన్నారు. కలిసి వెళ్తూ ఉంటే సడన్ గా ఒక పక్షి కనిపిస్తుంది ఒక వృక్షం మీద. పక్షి కనిపిస్తే ఆ పక్షికి చెప్తూ ఉన్నారనమాట, ఇక్కడ మొత్తం ఈ తోటని చూస్తుంటే బృందావన్ లాగా ఉంది. ఆ పక్షి అంటే ఎవరు? రామచిలుక. రామచిలుక చెప్తున్నారు, నువ్వు రాధాకృష్ణ చెప్పు, రాధాకృష్ణ చెప్పు అని చెప్తూ ఉంటే ఆ పక్షి చెప్పడం లేదనమాట. రాధాకృష్ణ చెప్పమంటే చెప్పకుండా గౌరహరి గౌరహరి అని చెప్తుంది. గౌరహరి గౌరహరి అని చెప్తుంటే ఏమిటిది గౌరహరి అని చెప్తుంది అని మళ్ళీ లేదు లేదు రాధాకృష్ణ చెప్పు, రాధాకృష్ణ చెప్పు అంటే, ఎందుకు రాధాకృష్ణ చెప్పాలి, స్వయంగా కృష్ణుడు ఇక్కడే ఉన్నప్పుడు నేను గౌరహరి చెప్తా, గౌర గదాధర్ అని చెప్తూ ఉంది. అప్పుడు మహాప్రభు విని శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు అని 3 సార్లు చెప్పుకుంటారు అన్నమాట. చెప్పుకొని ఇక్కడ నేను ఉండను, అన్ని అసత్యాలు పలుకుతుంది చిలుక, నేను ఇది వినలేను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. అంటే చాలా సార్లు ఆ మహాప్రభు మరియు గదాధర్ పండిత్ మేమిద్దరమే రాధాకృష్ణ అని చూపించారు. ఇంకొకసారి కూడా ఏం జరుగుతుంది అంటే, ఇంకొకసారి కూడా అందరూ ఆయన యొక్క క్లోజ్ అసోసియేట్స్ వాళ్ళందరూ కూడా కలిసి దారిలో అలా వెళ్తూ ఉంటారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత, నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక గార్డెన్ కనిపిస్తుంది. ఎప్పుడైతే అది చూడగానే స్వయంగా చైతన్య మహాప్రభు ఆయన రూపం మార్చుకొని బ్లాక్ కలర్ లోకి మారిపోతారు అనమాట. ఎప్పుడైతే ఆయన బ్లాక్ కలర్ లోకి మారిపోయారో అప్పుడు స్వయంగా గదాధర్ పండిత్ కూడా ఆ గోల్డెన్ కలర్ లో చూసారనమాట. మోల్డెన్ గోల్డ్ కలర్, ఆ కలర్ ని చూపిస్తారు. అంటే ఇద్దరు ఏం చూపిస్తున్నారు, స్వయంగా మేమిద్దరమే రాధాకృష్ణం అని. వెంటనే అక్కడ ఉన్న శ్రీవాస్ ఠాకూర్ ఒక మాలని తయారు చేసి మహాప్రభు మెడలో వేస్తారు. ఆ తర్వాత వాళ్ళిద్దరికి కలిపి కూడా ఒక ఉయ్యాలని తయారు చేసి ఆ ఉయ్యాల మీద పడుకోబెట్టి కూర్చోబెట్టి ఊపుతారనమాట. అందులో అక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, ముకుంద దత్త, నరహరి, పురుషోత్తం, వాసుదేవ్, శ్రీవాస్ ఉయ్యాల తయారు చేసి ఉయ్యాలలో ఊపుతూ ఉన్నారనమాట. అంటే ఏంటి అక్కడ అప్పుడప్పుడు కేవలం మహాప్రభు గదాధర్ పండిత్ లాగా ఉన్నప్పటికీ
వాళ్ళిద్దరే రాధాకృష్ణ అని చూపించారు. శ్రీవాస్ ఠాకూర్ ఇంట్లో కూడా ప్రతిరోజు సాయంత్రము మహాప్రభు దీక్ష అయిపోయింది, హరినామ దీక్ష అయిపోయింది. ఇంకా అప్పటికి సన్యాస దీక్ష తీసుకోలేదు. ఆయన 24 సంవత్సరాల వయసులో సన్యాస దీక్ష తీసుకుంటారు. ఆ సమయంలో ప్రతిరోజు కూడా శ్రీవాస్ ఠాకూర్ ఇంట్లో ఈవినింగ్ సంకీర్తన ప్రోగ్రాం జరిగేది. ఆ సంకీర్తనలో ఎన్నో సార్లు మహాప్రభు భావావేశంలో చూపించేవారు అనమాట, ఆయనే కృష్ణుడు అని. అందరికీ అర్థమయ్యేది కూడా. కేవలం ఆయన ఆంతరంగిక భక్తులు మాత్రమే అందులో పాల్గొనేవారు, మిగిలిన వాళ్ళందరూ కూడా పాల్గొనేవాళ్ళు కాదు. ఆ విధంగా ఎన్నో సార్లు భక్తులతో కలిసి ఆయన లీలని చూపించారు. ఈ విధంగా మనకి గదాధర్ పండిత్ ఎప్పుడు కూడా మహాప్రభుతోనే కలిసి ఉండేవారు. అయితే ఇది జరిగింది ఒక లీల. ఒక శుద్ధ భక్తుడు వచ్చాడు, అందుకని ఆయన్ని కలవడానికి వెళ్దామని ముకుంద దత్త మనకి గదాధర్ పండితుని తీసుకుని వెళ్తారు. ఒక భక్తుడు వచ్చాడు, మనిద్దరం వెళ్ళి ఆయన్ని కలుసుకొని వద్దాము అని తీసుకొని వెళ్తారు. అప్పటికి ఇంకా గదాధర్ పండిత్కి హరినామ దీక్ష అవ్వలేదన్నమాట. తీసుకుని వెళ్ళారు. అక్కడికి వెళ్తే ఎవరు ఉన్నారు అంటే, అక్కడ ఒక రాజు ఉన్నారు. ఆయన పేరు పుండరీక విద్యాని. ఒక రాజు ఎలా ఉన్నారు, పూర్తిగా పట్టుబట్టలు కట్టుకొని ఉన్నారు, నగలు ధరించి ఉన్నారు, కిరీటాన్ని ధరించి ఉన్నారు, నోట్లో పాను వేసుకున్నారు, ఒక పట్టు పరుపు మీద కూర్చొని ఉన్నారు. ఆయన నోట్లో పాను వేసుకొని నవ్వుతూ ఉంటే అది 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 తీసుకోవడం కోసం, ఆ పాను తింటే ఎవరైనా కానీ ఉమ్మి వేస్తారు కదా, అది పట్టుకోవడం కోసం పక్కనే ఇద్దరు సేవకులు బంగారు గిన్నెల్ని పట్టుకుని ఉంటారు. అలా మొత్తం చూస్తే ఒక రాజు పూర్తిగా ఎలా ఉన్నాడు అంటే భౌతికమైన ఒక రాజులాగా కనిపించారు అనమాట. అది చూడగానే మనకి గదాధర్ పండిత్కి ఏమనిపించిందంటే, ఈయన దగ్గరికైనా నువ్వు తీసుకుని వచ్చావు, గొప్ప శుద్ధ భక్తుడు అని. ఒక రాజు ఎలా ఉంటాడో అలా ఉన్నాడు, పూర్తిగా భౌతికమైన సుఖాలలో మునిగిపోయి ఉన్నాడు. ఈయనను చూసి నీ శుద్ధ భక్తుడు ఎలా చెప్పావు అనగానే ముకుంద దత్త అన్నాడు అనమాట, సరే అయితే నేను ఇప్పుడే నీకు చూపిస్తాను, ఆగు, ఆయన ఎలాంటి భక్తుడు నేను ఇప్పుడే నీకు చూపిస్తాను అని చెప్పి శ్రీమద్ భాగవతంలో శుకదేవ గోస్వామి ఏ శ్లోకం వినడం ద్వారా ఆయన పూర్తిగా అద్వైతాన్ని వదిలి తన తండ్రి గారి దగ్గరికి వెళ్లి భాగవతం విన్నాడు, అదే శ్లోకాన్ని చెప్పాడు అనమాట. అహో బకీయం స్తనకాలకూటాం జిగాంసయాపాయయదపి అసాధ్వి లేబే గతిం తాత్రి ఉచితాం తతోన్యం కం వా దయాళుం శరణం వ్రజేమా. ఈ శ్లోకం చెప్పగానే వెంటనే పుండరీక విద్యానిధి ఆయన ఎక్కడ కూర్చున్నాడో ఆ పరుపు మించి దూకాడనమాట కిందికి. దూకి ఇంకా అంతటి గొప్పవాడు. ఈ శ్లోకం మీనింగ్ ఏమిటి అంటే, కృష్ణుడు ఎంత దయ, ఆయన కరుణ ఎంత దయ, ఎంత కరుణ అంటే కృష్ణుడికి ఒక ఒక ఆవిడ వచ్చింది, ఆమె స్తనాలకి విషాన్ని పూసుకొని వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆ విషాన్ని తాపించి కృష్ణుని చంపడానికి వచ్చిన అటువంటి రాక్షస వనిత అయిన పూతనకి కృష్ణుడు స్వయంగా ఆమెకి ముక్తినిచ్చి దాత్రి స్థానాన్ని కూడా ఇచ్చాడు. దాత్రి అంటే తల్లి స్థానం. ఎక్కడ? గోలోక ధామంలో దాత్రి స్థానాన్ని ఇచ్చాడు. అంటే ఏమిటి? తనని చంపడానికి వచ్చిన వాళ్ళకి కూడా కరుణతోని దాత్రి స్థానం ఇచ్చినటువంటి కృష్ణుడి కంటే కరుణ ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కడ ఉంటారు అని ఆ శ్లోకం విని, అది వినగానే ఆయన మంచం నుంచి దూకి ఇంకా కింద పడి దొర్లుతూ ఉన్నాడు అనమాట. అంటే ఏమిటి? అదేదో వాళ్ళు షో ఆఫ్ భక్తి, సాధన భక్తులు చేసే షో ఆఫ్ అని కాదు, వాళ్ళు శుద్ధ భక్తులు. ఆయన ఏం చేస్తున్నాడు? కృష్ణుడి యొక్క అంత కరుణ, అంత దయ, ఆ భావం తలుచుకోగానే నాకు కృష్ణుడి యొక్క ఆ కరుణ ఎవరికి ఉంటుంది ఇంత కరుణ అని ఆయనకు అంత భావం వచ్చిందనమాట. అది చూసిన పుండరీక విద్యానిధికి అప్పుడు అర్థమైంది. పుండరీక విద్యానిధిని చూసి స్వయంగా గదాధర్ పండితుకి అర్థమైంది అనమాట. ఏమర్థమైందంటే, ఇంత శుద్ధ భక్తుడా ఈయనని చూసి నేను తప్పుగా అనుకున్నానే, నా దగ్గర నాలో ఎన్ని అనర్థాలు ఉన్నాయి, అసలు ఇలా నేను తప్పుగా ఎలా అనుకున్నా, నేను తప్పు చేశాను, నా మనసులో ఒక శుద్ధ భక్తుడి పట్ల నేను అపరాధం చేశాను, కాబట్టి నేను దీన్ని ఎలా అయినా పోగొట్టుకోవాలి, అందుకని నేను ఈ పుండరీక విద్యానిధి దగ్గరనే నేను దీక్ష తీసుకుంటాను, అప్పుడు ఆయనకి శిష్యుని అవుతాను, ఆయనకి సేవ చేయడం ద్వారా అప్పుడు నేను చేసిన తప్పుని నేను
సరిదిద్దుకుంటాను అని పుండరీక విద్యానిధి దగ్గర దీక్ష తీసుకుంటారనమాట ఆ గదాధర పండిత్. మనం చూడాలి, ఇప్పుడు గదాధర పండిత్ కానీ స్వయంగా చైతన్య మహాప్రభు కానీ అంతకుముందు సాధారణ వ్యక్తులుగా ఉన్నవారు ఎప్పుడైతే దీక్ష తీసుకుంటారో అప్పుడు వాళ్ళలో పూర్తిగా మార్పు వస్తుంది. వాళ్ళు శుద్ధ నామాన్ని జపిస్తూ ఆ భావం, కృష్ణ నామం యొక్క పూర్తి ఫలితాన్ని వాళ్ళు పొందుతారు. ఎప్పుడైతే దీక్ష తీసుకుంటామో అప్పుడు ఉన్న ఫలితము దీక్ష పొందకుండా ఉండే ఫలితానికి ఎంతో వ్యత్యాసం ఉంది. అది చైతన్య మహాప్రభువు చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఇంకొకటి, దీక్ష అంటే ఏంటి, కొంతమంది దీక్ష తీసుకుంటారు కానీ అలంకారప్రాయంగా ఉంటుందన్నమాట. గురువుకి వాళ్ళకి ఏ విధమైన భావ సంబంధం ఉండదు. అలాంటప్పుడు పేరుకే దీక్ష అవుతుంది. గురువుతోని వాళ్ళకి మనసులో బంధం అనేది ఏర్పడాలి. ఎప్పుడు అది ఏర్పడుతుందో అప్పుడు మాత్రమే మనకి ఆ నామం వల్ల వచ్చే ఆ రుచి కానీ, నామం వల్ల వచ్చే ఫలితం కానీ, నామం పట్ల ఉండే మన గౌరవం, నమ్మకం అనేది అది ఎన్నో రెట్లు పెరుగుతుంది అనమాట. దీక్ష అనేది కేవలం బయటికి చూపించుకునేది కాదు, అది ఆంతరంగికమైనది. దీక్ష రానప్పటికీ మనం ఆంతరంగికంగా గురువుతోని సంబంధాన్ని కలిగి ఉండవచ్చు. కొంతమంది దీక్ష వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి గురువుతో సంబంధం ఉండకపోవచ్చు. దీక్ష అనేది బయటికి చూపించుకునేది కాదు, అది ఒకటి కూడా మనము తెలుసుకోవాలి. అయితే ఇక్కడ గదాధర్ పండిత్ ఇక్కడ ఈ విషయంలో మనకి చాలా ఒక పెద్ద లెసన్ నేర్పించాలి అనుకుంటున్నారు. వైష్ణవులని చూసినప్పుడు మనం ఎలా మెలగాలి అనేది ముందు తెలుసుకోవాలి. ఇక్కడ ఏం తెలుసుకోవాలి అంటే, ముందు ఒక వైష్ణవుని చూడగానే మనము వైష్ణవుడు ఎలా ఉన్నారు అనేది బయటికి చూసి చెప్పకూడదు. ఎవరైనా ఒకళ్ళు చూడవచ్చు, ఆమె చీర, ఒక మంచి చీర కట్టుకొని వచ్చింది, చాలా గొప్ప భక్తురాలు, ఎంతో పెద్ద క్లాసులు బాగా చెప్తుంది, నీతులు అయితే బాగా చెప్తుంది, కానీ ఇంత మంచి కాస్ట్లీ చీర కట్టుకోవడం అవసరమా అని ఒక సాధారణమైన స్త్రీ మనస్తత్వము అలా చెప్పవచ్చు. ఎప్పుడు కూడా అలా భావించకూడదు. వీళ్ళు శుద్ధ భక్తులని చెప్పుకుంటారు, వీళ్ళు భౌతికంగా ఈ పనులు చేస్తున్నారు, ఆ పనులు చేస్తున్నారు, లేకపోతే ఎప్పుడైనా క్లాసులో నిద్రపోవచ్చు. అలా అని ఎదుటి వ్యక్తి వాళ్ళకి కొంతమంది ఉదయమే లేసి జపం చేయలేకపోవచ్చు. అంత మాత్రాన వాళ్ళు శుద్ధ భక్తులు కాదు అని చెప్పడానికి లేదు. ప్రతిరోజు మంగళారతికి వెళ్తున్నానని వాళ్ళు శుద్ధ భక్తులు, వీళ్ళు మంగళారతికి రారు, అప్పుడప్పుడు వస్తారు, అప్పుడప్పుడు రారు, వాళ్ళు శుద్ధ భక్తులు కాదు అని చెప్పలేము. ఎవరిని కూడా బయట నుంచి చూసి వాళ్ళ యొక్క భక్తి అనేది ఎంత లోతుగా ఉంది అని మనము చెప్పలేము. అందుకని ఏ భక్తుణ్ణి కూడా మనం చూసి జడ్జి చేయడం అంటే మనం ఒక భావానికి వచ్చి వాళ్ళని నిందించకూడదు, మనసులో అయినా సరే. బయట నుంచి చూసి ఏ భక్తుని మీద కూడా ఒక ఒపీనియన్ కి రాకూడదు. ఇది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. అయితే ఒక భక్తుడిని ఎలా అర్థం చేసుకోవాలి? మనం బయట నుంచి చూసి చెప్పకూడదు అన్నారు మాతాజీ, ఓకే. మరి ఆ భక్తుడు ఎలాంటి వాడు అని మనం ఎలా అర్థం చేసుకోవాలి? భక్తుడు ఎలాంటి వాడు అని మనం అర్థం చేసుకోవాలి అంటే, ముందు ఏం చేయాలి, వాళ్ళ యొక్క సాంగత్యాన్ని పొందాలి. వీలైతే వాళ్ళ సాంగత్యాన్ని పొంది వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో కొన్ని రోజులు ఉండడం వల్ల వాళ్ళ గురించి తెలుసుకోవచ్చు. ఉండడం అంటే ఒకే ఇంట్లో ఉండడం అని కాదు, అప్పుడప్పుడు భక్తులు కలిసినా కానీ ఓకే, వాళ్ళ గురించి తెలుసుకోవచ్చు. లేదు, ఎవరైనా భక్తుల అసోసియేషన్ లో, ఇప్పుడు ఎలా పుండరీక విద్యానిధి గురించి ఎలా తెలిసింది గదాధర పండిత్కి? ఆయన పక్కనే ఉన్న ముకుంద దత్త వల్ల తెలిసింది. అంటే మన పక్కన ఉన్న భక్తులు, ఎదుటి భక్తులు ఎంత గొప్ప వాళ్ళో మనకి వాళ్ళ సాంగత్యం తీసుకోవడం వల్ల ఎదుటి భక్తులు చెప్పినప్పుడు అర్థమవుతుంది. అంటే భక్తుల సాంగత్యం ద్వారానే ఎదుటి భక్తుల యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోగలం. ఉదాహరణకి చూడాలి అంటే ఎలా, సాంగత్యము అంటే ఏంటి ఉదాహరణ చెప్పవచ్చు. నేను ఒక వ్యాపారిని, ఏమమ్ముతున్నాను, మార్కెట్లో రైతు బజార్లో ఏవైనా కొన్ని పప్పులు కానీ దినుసులు కానీ అమ్ముతున్నాను అనుకోండి. నాకేం తెలుస్తుంది? ఆ పప్పుల యొక్క, దినుసుల యొక్క క్వాలిటీ, ఎక్కడ ఎంత తక్కువ రేటు దొరుకుతుంది, ఎలా అమ్మాలి, అది తెలుస్తుంది. అంతేకాని ఒక బంగారు నగలు కానీ వజ్రాలు కానీ అమ్మే షాపుకి వెళ్ళి అలా ఎలా కొనాలి, ఏది మంచి డైమండ్, ఏది క్వాలిటీ 24 క్యారెట్ గోల్డ్ అంటే నాకు తెలుస్తుందా? తెలియదు అది మాతాజీ. తెలుసుకోవడం కష్టం. అంటే ఏంటి, నీకు ఒక బంగారం గురించి, ఒక వజ్రం గురించి జ్ఞానం ఉండాలి అంటే మనము కూడా వజ్రం గురించి, బంగారం గురించి నాలెడ్జ్ ఉంటే మనకు ఆ బంగారం గురించి తెలుస్తుంది.
మనలో శుద్ధ భక్తి ఉంటే ఎదుటి వాళ్ళలో ఉన్న శుద్ధ భక్తి మనకు అర్థం అవుతుంది. మనలో లేని ఎదుటి వాళ్ళలో ఉంది మనకి ఎలా అర్థం అవుతుంది? అది కష్టం. కానీ ఏం చేయాలి? అటువంటి భక్తుల యొక్క సాంగత్యంలో ఎదుటి భక్తుల గురించి మనం తెలుసుకోవచ్చు. అందుకని సాంగత్యం వల్లనే భక్తులలో ఉండే ఆ గొప్పతనం ఏంటి అనేది తెలుస్తుంది. సాంగత్యం లేకుండా ఎవరికి కూడా అర్థం కాదు. ఇంకొకటి, ఇది ముఖ్యంగా ఇది ఏంటి అంటే భక్తిని, ఇదే నేను ఆల్రెడీ ముందే చెప్పేశాను. ఏంటి వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక స్థాయి, ఎదుటి వాళ్ళలో ఉండే ఆధ్యాత్మిక స్థాయి అనేది ఎలా అర్థమవుతుంది? మనకు అదే ఆధ్యాత్మికమైన స్థాయి ఉన్నప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు మన స్థాయి అలా లేదనుకోండి, ఇప్పుడు ఎవరైనా వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు భక్తిలో చాలా పురోగతి చెందారు, ఎప్పుడైనా కృష్ణుని చూసి రోదిస్తూ ఉన్నారు, లేకపోతే పుండరీక విద్య అనేది లాగా ఎప్పుడైనా భావావేశంలో కింద పడిపోయారనుకోండి, వాళ్ళు ఏదైనా భావావేశం చూపించారనుకోండి, మనకేమనిపిస్తుంది? మనకు అది లేదు కాబట్టి వాళ్ళు కావాలని చేస్తున్నారు అని అనిపించవచ్చు. కొంతమంది కావాలని చేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ భక్తులకి, ఎవరైతే కావాలని భక్తిని ప్రదర్శించే వాళ్ళకి మధ్యలో వ్యత్యాసం ఉంటుంది. అది ఎవరికి తెలుస్తుంది? శుద్ధ భక్తులకి తెలుస్తుంది. కొంతమంది చెప్తూ ఉంటారు, మాకు ఎప్పుడు కృష్ణుడి దర్శనం అవుతుంటే ఉందండి, ఎప్పుడు మేము కృష్ణుడి దర్శనం చేసుకుంటూ ఉంటాం అని చెప్తూ ఉంటారు. నిజంగా కృష్ణుడి దర్శనం అయ్యే వాళ్ళు కూడా ఉంటారు, అవని వాళ్ళు కూడా ఉంటారు. మనకి ఎలా తెలియాలి వ్యత్యాసం? అవని వాళ్ళు చెప్పారనుకోండి, ఎవరినైనా చూసి ఎవరికి అవడు కృష్ణుడికి, ఎవరికి దర్శనం ఇవ్వడు, అలా కన్క్లూజన్ రావడం కూడా తప్పే, నిజంగా రావచ్చు. కానీ ఎలా ఉంటాయి ఆ సింటమ్స్? అది తెలుసుకొని ఉండాలి మనం. ఆ జ్ఞానం మనకు ఉంటే ఎవరు అసలు ఎవరు కల్తీ అనేది మనకు తెలియవచ్చు. అసలు ఎవరు కల్తీ ఎవరు అని మనకి అప్పుడు ఎప్పుడు తెలుస్తుంది? ఆ స్పిరిచువల్ ఆధ్యాత్మికమైన అవగాహన మనకి ఉంటేనే మనకు అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఆ తర్వాత ఇంకోటి ముఖ్యమైన విషయం ఇదేమిటి అంటే, ఎప్పుడైనా సరే మనము తప్పు చేసినప్పుడు ఒప్పుకోవాలి. ఇప్పుడు గదాధర పండిత్ ఏం చేశాడు? నేను ఆ భక్తుణ్ణి చూసి తప్పుగా అనుకున్నాను, అది నా తప్పు అని ఒప్పుకొని దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు మనం కూడా మన తప్పుల్ని, లోపాలని ఒప్పుకొని వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు చేసిన తప్పునే ఒప్పుకోలేదనుకోండి, ఒప్పుకోలేని వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ తప్పుని సరి చేసుకోగలరా? చేసుకోలేదు మాత. చేసుకోలేరు మాతాజీ. ఇప్పుడు నువ్వు ఒప్పుకుంటే కనీసం నువ్వు సరి చేసుకోగలవో లేదో తెలుసు, కానీ అది తర్వాత విషయం. కానీ మనలో లోపం ఉంది అని మనకు అర్థం అవుతుంది. ఎప్పుడో ఒక రోజు దాన్ని సరిదిద్దుకోవచ్చు, కానీ లోపం ఉంది అని మనం తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు కొన్నిసార్లు మనకి స్థాయి ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఏంటి? నేను తప్పు చేశాను నీ పట్ల, నేను తప్పుగా అపరాధం చేశాను వాళ్ళ ముందుకు వెళ్ళి వాళ్ళకి చెప్పడం, అది ఉన్నతమైంది. కొన్నిసార్లు మనం చెప్పలేకపోవచ్చు, కానీ మనసులోనే క్షమాపణ కోరి ఇంకొకసారి అలా చెయ్యకుండా ఉండాలి. వీలైతే ఎవరి పట్ల మనం అపరాధం చేశామో వాళ్ళకి సేవ చేయాలి, ఏదైనా ఒక విధంగా వీలైతే సేవ చేయాలి, లేకపోతే క్షమాపణ కోరుకోవాలి. అప్పుడు ఏం జరుగుతుంది? ఇంకొకసారి అటువంటి తప్పులు చేయకుండా ఇంకొకసారి అటువంటి తప్పులు చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది. అంతే తప్ప నేను ఒకసారి అన్నాను, తప్పు రైట్ నేను ఒకసారి అన్నాను కదా, ఇక నేనేం చెప్తే అదే కరెక్ట్. మరి మొండిగా భౌతికంగా చూడవచ్చు కొంతమందిని పెద్దవాళ్ళు, కొంతమంది కొన్ని విషయాల్లో పెద్దవాళ్ళు ఉంటారు, కొంతమంది తల్లులు ఉంటారు, కొంతమంది అత్తలు ఉంటారు. అలా కొంత ఓల్డ్ జనరేషన్ వాళ్ళు, ఇప్పుడు జనరేషన్ వాళ్ళు కూడా ఉండవచ్చు అలా. ఎలా ఉంటారంటే మేము ఏది చెప్తే మేము ఫస్ట్ ఏదంటే అదే కరెక్ట్. ఎన్నిసార్లైనా నాదే నేను కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, తప్పని తెలిసినా ఒప్పుకోరు అనమాట, వాదిస్తూ ఉంటారు. అలా ఎవరు ఉంటారో వాళ్ళ భక్తిలో పురోగతి అనేది రాదు. ఎలా వస్తుంది? నువ్వు తప్పు అని తెలిసి కూడా నువ్వు తెలుసుకోకపోతే, దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయకపోతే అదే తప్పులు చేసుకుంటూ వెళ్తాం, పురోగతి అనేది రాదు. ఇవన్నీ ఎవరికి? గదాధర పండిత్ యొక్క జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు. ఇలాంటి భక్తులు ఏం చేస్తారంటే మనకు అన్ని ఆచరించి చూపిస్తారు. ఆమెకు తెలియదా? స్వయంగా పుండరీక విద్య అనేది వృషభాను మహారాజు, ఈవిడ గదాధర పండిత్ అంటే రాధారాణి. బృందావన మనకి కృష్ణలీలలో రాధారాణి యొక్క తండ్రి గారు వృషభాను మహారాజ్. రాధారాణికి తెలియదా ఆయన తండ్రి గారి గురించి? అయినా ఇక్కడ ఎందుకు చెప్పారు, ఇలా ఎందుకు చూపించారంటే లీల చేశారు. ఏమిటి? మనందరికీ తెలియడం కోసం. ఒక భక్తుణ్ణి బయట నుంచి చూసి అంచనా వేయకూడదు, వాళ్ళ ఆధ్యాత్మిక స్థితిని అర్థం చేసుకోవాలి. భక్తుల్ని అర్థం చేసుకోవాలి అంటే మన పక్కనున్న భక్తుల యొక్క సాంగత్యంలోనే అర్థం చేసుకోగలం.
వాళ్ళ తప్పు చేస్తే వాటిని సరిదిద్దుకోవాలి. ఇది మనం తెలుసుకోవాల్సిన లెసన్స్ ఇందులో. ఓకే, ఎందుకు భక్తుల యొక్క అసోసియేషన్లు ఎలా తెలుసుకుంటాం? మనం చెప్తాం కొన్నిసార్లు ఆ ఆ ఏం చెప్తూ ఉంటారంటే, నువ్వు ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవాలి అంటే నువ్వు వాళ్ళ చెప్పుల్లో నీ కాళ్ళు పెట్టాలి, వాళ్ళ చెప్పులు వేసుకోవాలి అని. అంటే ఏంటి? వాళ్ళ యొక్క దృష్టికోణంలో చూడాలి, అప్పుడు నీకు తెలుస్తుంది. ఆ దృష్టికోణం ఎలా వస్తుంది? కొంతమంది భక్తులు, సీనియర్ భక్తులు, శుద్ధ భక్తులు ఉంటారు కదా, వాళ్ళకి తెలుస్తుంది ఎదుటి వాళ్ళు ఇలా చేశారంటే వెనకాల ఏదో కారణం ఉండి ఉంటుంది అని. ఒకవేళ వచ్చి ఎవరైనా ఒక మాతాజీ గాని ఒక ప్రభుజీ గాని మన మీద కత్తి వేశారనుకోండి, పడింది కత్తి, వాళ్ళ చేతిలోంచి పడింది, మనం ఏమనుకుంటాం? నా కత్తి పొడుచుకుంది అనుకుంటాం. అని కావచ్చు వాళ్ళ చేతిలోంచి జారి పడిందేమో కత్తి, మనము అనుకోవచ్చు. ఈ శబరి ఉదాహరణ ఉంటుంది కదండి, శబరి మాత ఏం చేస్తుంది? రామచంద్రుడికి పళ్ళు తెచ్చి పెట్టి నాకేం చేస్తుంది? పళ్ళు ఇవ్వాలి అంటే, ఆరగింపు చేయాలంటే ఏంటి? స్వామి నీ కోసం పళ్ళు తెచ్చి పెట్టాను తీసుకోండి అని ఇస్తాం. ఆమె అలా ఇవ్వలేదు. ఏం చేసింది? ఒక్కొక్క ఎంగిలి పండు పళ్ళు. కొరికి కొరుకుతుంది ఇచ్చాను. అనుకోండి. ఒక్కొక్క పండు కొరికిస్తున్నప్పుడు అనుకోవచ్చు, మనం ఏ విధంగా అయినా అర్థం చేసుకోవచ్చు, ఈ శబరికి రాముడు ముందులే ఉంటే రాముడికి పళ్ళు పెట్టకుండా ముందే ఇవన్నీ రుచి చూసేస్తుంది, అంటే ఇవి తినకుండా ఉండలేకపోతుంది. అలా కూడా అనుకునే అవకాశం ఉందా లేదా? ఉంది ఉంది మాత, దృష్టికోణం ఇంకో ఉంది రకంగా ఉంటే మాతాజీ. అలా అలాగే కూడా ఉంటుంది. అనుకోవచ్చు. కానీ ఆమె ఏం చేసింది? లాస్ట్ కి పండు తింటుంది, కొన్ని పడేస్తుంది, కొన్ని రాముడికి పెడుతుంది. అంటే ఏంటి? ఆ పండు పుల్లగా ఉంది రామ, అది బాలేదు, ఇది పండు తీయగా ఉంది, ఎందుకని ఇది తీసుకో. మనము వే- ఇలా చూడగానే అర్థం చేసుకుంటే అసలు వాళ్ళ మనసులో ఉన్న భావం ఏంటో అర్థం కాదు. వాళ్ళ భావం అర్థం చేసుకుంటే, ఓ నా రాముడికి నేను తీయటి పండ్లు పెడతాను, పుల్లటి పండ్లు పెట్టను. కానీ మనం బయట నుంచి చూసి అనుకోవచ్చు కొన్నిసార్లు, అలా మన పిల్లలు కానీ ఇంకెవరైనా భక్తులు నాకు ఒక పండు ఇవ్వండి అనగానే కట్ చేసి యాపిల్ కొంచెం తిని మనకి ఇచ్చింది అనుకోండి, ఏమనిపిస్తుంది? మాతాజీ నాకు పండు ఇవ్వమంటే ఆమె ఫస్ట్ కొన్ని కొంచెం తినిచ్చింది, ఎంత లోభము! నాకు ఇవ్వచ్చు కదా. ఉన్న పండ్లన్నీ ఒక్కొక్క ముక్క కట్ చేసుకొని తింటుంది. మనకు బయట నుంచి చూస్తే భావం అది, కానీ అసలు ఆమె లోపల భావం ఏంటి? భక్తులు వచ్చి అడిగారు, వాళ్ళకి మంచి పండు ఇవ్వాలి అని ఆమె భావం. మనము ఈ దృష్టికోణంలో ఎప్పుడు కనుక ఆలోచిస్తామో అప్పుడు ఏ భక్తుల పట్ల మనం అపరాధం చెయ్యం. చాలా మంది భక్తుల్ని చూడండి, కొన్నిసార్లు వాళ్ళు క్లాస్ లో పాపం నిద్రపోవచ్చు, కొన్నిసార్లు అలా కూడా జరుగుతుంది. ఎందుకంటే బాగా అలసిపోతారు, పొద్దుగూలు డైలీ రొటీన్ ఉంటుంది వాళ్ళకి. అలా అని అలా చూసి వాళ్ళు గొప్ప భక్తులు కాదు, నాకు నిద్ర రావట్లేదు, నేను గొప్పదాన్ని అనొచ్చా మాతాజీ అలా? అనకూడదు, అనకూడదు మాతాజీ, అనకూడదు. ఎప్పుడు వాళ్ళ సిచ్యువేషన్, ఇప్పుడు వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారో మనకు తెలియదు. కొన్నిసార్లు ఉదయం రాకపోవచ్చు, ప్రతిరోజు ఉదయం కొన్ని రోజులు జపం చేయలేకపోవచ్చు, వాళ్ళకున్న ఆరోగ్య పరిస్థితి ఏంటో మనకి తెలియదు. బయట నుంచి చూసి ఎవరిని కూడా జడ్జి చెయ్యకూడదు. చేస్తే భక్తిలో వాళ్ళు ఎప్పటికీ పురోగతి చెందరు. భక్తుల్ని అర్థం చేసుకోవడము చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అయితే ఇక్కడ మనము ఇంకొకటి అర్థం చేసుకోవాలి ఏంటి? ఎప్పుడైతే చైతన్య మహాప్రభువు ఆయన దీక్ష తీసుకున్నాక, హరినామ దీక్ష, ఆయన మాయాపూర్ని వదిలేసి తర్వాత పూరిధామంలోకి వెళ్ళి పూరిధామంలోనే ఉంటూ ఉంటారు. తల్లిగారు కోరుకుంటారు, నువ్వు బృందావన్కి వెళ్ళి ఉండవద్దు, అది చాలా దూరము, పూరి అయితే మనకు దగ్గర, ఎప్పుడు కూడా భక్తులు వెళ్ళి వస్తూ ఉంటారు, నీ గురించి నాకు తెలుస్తుంది, అందుకని పూరి క్షేత్రంలో ఉండు. ఆయన ఒప్పుకుంటారు. అది బయట కనిపించే మనకి ఉదాహరణ, కానీ అసలైన ఉదాహరణ ఏమిటి? అక్కడ జగన్నాథుడు ఎప్పుడు కూడా రాధారాణి యొక్క భావం, రాధారాణిని స్మరిస్తూ ఉంటాడు. కృష్ణుడు, జగన్నాథుడు అంటే ఎవరు? కృష్ణుడు ఎప్పుడు కూడా రాధారాణిని స్మరిస్తూ ఉంటారు. ఇక్కడ మహాప్రభు ఎవరు? ఆయన కృష్ణుడే, కానీ ఎప్పుడు మహాప్రభు కృష్ణుడిని స్మరిస్తూ ఉంటారు. వాళ్ళిద్దరు కూడా ఒకళ్ళ మీద ఉన్న విరహ భావంతోని ఉన్నటువంటి రూపం. రెండు కృష్ణ రూపాలే. ఒకళ్ళు రాధారాణిని మిస్ అవుతూ ఉంటారు, ఒకళ్ళు కృష్ణుడిని మిస్ అవుతూ ఉంటారు. ఆ భావం అనేది వాళ్ళిద్దరిని కలిపిందనమాట. అందుకని ఆయన వెళ్ళి పూరీ క్షేత్రంలో ఉంటారు. అయితే ఇక్కడ మనకి పూరీ క్షేత్రంలోకి వెళ్ళిన తర్వాత కూడా ఒక్కొక్క భక్తులతోని ఒక్కొక్క విధంగా ఉన్నారు స్వయంగా మహాప్రభు. మనకి హరిదాస్ ఠాకూర్ ఎప్పుడు కూడా సిద్ధ బకులలో ఉంటారు. ఆయన ఎప్పుడు కూర్చొని ఆయన భజన చేస్తూ ఉంటే ఆయనకి ఎంతో ఎండ తగులుతూ ఉంది అని హరిదాస్ ఠాకూర్ కోసము చైతన్య మహాప్రభు జగన్నాథ్ కి ప్రతిరోజు ఉదయం బ్రష్ చేసుకుంటాడు జగన్నాథ్. ఆ పుల్లని తీసుకొని వచ్చి నాటగానే అక్కడ ఒక చెట్టు వస్తుంది, అదే సిద్ధబకుల వృక్షం. ఎప్పుడు కూడా హరిదాస్ ఠాకూర్ ఆయన
మహమ్మదీయుడు కాబట్టి ఆయన్ని మందిరంలోకి ఎంటర్ అవ్వనివ్వరు. ప్రతిరోజు వచ్చి ఆయనకు దర్శనం ఇచ్చి ఆయనతోని కాసేపు గడిపి వెళ్ళేవారు అనమాట. మా మహాప్రభు ఎక్కడ ఉండేవారు? ఆయన గంభీరాలో ఉండేవారు. గంభీరా అనేది పూరిలోనే ఒక భక్తుడి యొక్క ఇల్లు. ఆ గంభీరాలోనే ఉండేవారు అనమాట. ఎప్పుడు కూడా కాశీ కాశీ మిశ్ర ఇల్లు అనమాట గంభీర. ఆ తర్వాత మనకి చూస్తే గదాధర్ పండిత్ ఎక్కడ ఉంటారంటే ఎప్పుడు కూడా గోపీనాథ్, తోటా గోపీనాథ్ ఒక తోటలో ఉంటారు. ఆ తోటకి ప్రతిరోజు కూడా వచ్చి గదాధర్ పండిత్ని కలిసేవారు అనమాట. అక్కడే ఆయన తోట అంటే ఇది బృందావనం, ఇక్కడ పక్కనలో ఒక పర్వతం ఉంది. నాకు అక్కడ ఆ గోవర్ధన్ గుర్తొస్తుంది. ఇది బృందావనం లాగా ఉంది కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు అని చెప్తారు. స్వయంగా అక్కడే ఉంటారు గదాధర్ పండిత్. ఒకరోజు గదాధర్ పండిత్ తో కలిసి ఆయన భాగవతాన్ని చదువుతూ ఉన్నారు. చదువుతూ ఉంటే ఆయనకి కృష్ణుడిని చాలా మిస్ అవుతారనమాట. ఇంకా కృష్ణుడు బాగా గుర్తొస్తాడు మహాప్రభుకి. అందుకని తోటలోకి వెళ్ళి ఒక పిచ్చి వాళ్ళలాగా మొత్తము మట్టి అంతా తీస్తూ కృష్ణ కృష్ణ అని వెతుకుతూ ఉంటారు కృష్ణుడి కోసం. అలా వెతుకుతూ ఉంటే గదాధర్ పండిత్ కూడా వెళ్ళి అన్నయించి ఆపాలని ప్రయత్నం చేస్తుంది. కానీ ఆయన ఎంత భావనలో ఉంటారంటే ఇంకా కృష్ణుడి కోసం ప్రతి ఒక్క మట్టి అణువులో వెతుకుతూ ఉంటారు. అలా ఆయన తవ్వి వెతుకుతూ ఉంటే ఆ తోటలోంచి మనకి దొరుకుతారు గోపీనాథ్. ఎవరు దొరుకుతారు మాతాజీ? గోపీనాథ్. 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 ఆ గోపీనాథ్ ని గదాధర్ పండిత్కి ఇచ్చి ఇప్పటి నుంచి ఈ గోపీనాథ్ ని నువ్వు ఆరాధన చెయ్యి. ఆ తోటలో దొరికినటువంటి గోపీనాథ్ కాబట్టి ఆయన తోటా గోపీనాథ్ అంటారు. ఆ తోటా గోపీనాథ్ ని జీవితాంతం కూడా ఆరాధన చేశారు స్వయంగా గదాధర్ పండిత్. ఎవరైనా పూరికి వెళ్లి తోటా గోపీనాథ్ వెళ్తే మీకు తెలుస్తుంది. ఇక్కడ గోపీనాథ్, ఎడం పక్కన రాధారాణి, కుడి పక్కన లలిత సఖి ఉంటారన్నమాట. ఎందుకంటే గదాధర్ పండితులో స్వయంగా రాధారాణితో పాటుగా లలిత సఖి యొక్క అంశ కూడా ఉంది. అందుకని తోటా గోపీనాథ్లో వాళ్ళిద్దరు కూడా గోపీనాథ్ పక్కన ఉంటారు. ఎప్పుడు కూడా ప్రతిరోజు వచ్చి ఆమెకు గదాధర్ పండిత్కి సాంగత్యం ఇచ్చేవారు. రోజు వచ్చేవారు. గదాధర్ పండిత్ అక్కడ భాగవతం చదవాలి. అయితే ఆయన జీవితం మొత్తంలో కూడా ఆయనకి 3 సూచనలు ఇచ్చారు మహాప్రభు. ఆ 3 సూచనలు ఏమిటంటే ముఖ్యమైనవి. అవి జీవితాంతం కూడా ఆయన పాటించారనమాట. ఇక్కడ ముఖ్యంగా ఏం తెలుసుకోవాలి అంటే నువ్వు దీక్షా గురువుగా మారు అని చెప్పారు. అంటే నువ్వు భక్తులకి దీక్షనివ్వు. అక్కడ ఉన్న భక్తులు అందరూ కూడా దీక్షా గురువులుగా లేరు. దీక్షా గురువు అనేది ప్రతి ఒక్కళ్ళు స్వీకరించారు అనమాట. అయితే గదాధర్ పండిత్కు మాత్రం చెప్పారు మహాప్రభు, నువ్వు దీక్షా గురువుగా దీక్షని ఇవ్వు అని. అందుకని ఆయన యొక్క ముఖ్యమైన భక్తులలో విశేషానంద ఆచార్య, వల్లభాచార్య ఆయన యొక్క ముఖ్యమైన శిష్యులు. ఆ తర్వాత మనకి చెప్పారు, నువ్వు ప్రతిరోజు కూడా శ్రీమద్ భాగవతాన్ని బోధించు. ఎవ్వరు నీ దగ్గరికి వస్తే వాళ్ళకి శ్రీమద్ భాగవతాన్ని బోధించు అని చెప్తారు. ప్రతిరోజు కూడా శ్రీమద్ భాగవతాన్ని చదువుతూ ఉంటారు, ఆయన బోధిస్తూ ఉంటారు. ముఖ్యమైనది శ్రీమద్ భాగవతం ప్రతిరోజు గదాధర్ పండిత్ చదువుతూ ఉంటారు. మహాప్రభు వచ్చి వింటూ ఉంటారు అనమాట. కొన్నిసార్లు ఎలా అంటే వాళ్ళిద్దరు ఎదురెదురు కూర్చుంటారు. గదాధర్ పండిత్ చదువుతూ ఉంటే మహాప్రభు వింటూ ఉంటారు. ఎప్పుడు కూడా 2 లీలలు, ఒకటి ధ్రువ మహారాజ్ చరిత్ర, ప్రహ్లాద్ మహారాజ్ చరిత్ర. ధ్రువ మహారాజ్ అయిపోగానే ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ చదువు, అది అయిపోగానే మళ్ళీ ధ్రువ మహారాజ్. ఎప్పుడు కూడా మహాప్రభుకి ఆ 2 లీలలు అంటే ఎంతో ఇష్టం. అది మాత్రమే కాకుండా కొన్నిసార్లు ఆయన చదువుతూ ఉంటే గదాధర్ పండిత్ ఆయనకి ఎంతగా దుఃఖం వచ్చేదంటే ఇద్దరు భాగవతం పక్కన ముందర పెట్టుకుని ఎదురెదురు కూర్చొని అది చదవడము రోధించడం ఎంతగా రోధించే వాళ్ళంటే అప్పట్లో వాళ్ళు ఇంకుతోని వాళ్ళ ఆకుల మీద రాసేవారు కదా. ఆ రోధించి ఏమయ్యేదంటే కన్నీళ్లతోని మొత్తం అక్కడ ఉన్న అక్షరాలన్నీ పోయాయి. మహాప్రభు భగవద్ధామానికి వెళ్ళిపోయిన తర్వాత శ్రీవాచార్య వస్తారు. ఆయన గదాధర్ పండిత్ దగ్గర భాగవతం వినడానికి వస్తే భాగవతం చూస్తే సగం శ్లోకాలు లేవందులో. వాళ్ళిద్దరి యొక్క కన్నీళ్లతోని భాగవతం సగం శ్లోకాలు వెళ్ళిపోయాయి అన్నమాట, చెరిగిపోయాయి. ఆయన అప్పుడు చెప్తారు, నువ్వు మాయాపూర్ వెళ్ళు. మాయాపూర్లో నవద్వీప్ లో శ్రీఖండ్ ప్రదేశంలో నరహరి దగ్గర ఇంకా కాపీ ఉంటుంది, వెళ్ళి ఆ కాపీ తీసుకురా, అప్పుడు నేను నీకు చదివి వినిపిస్తాను అని చెప్తాడు.
అప్పుడు ఆయన వెళ్ళి తీసుకొని వచ్చే లోపు గదాధర పండిత్ దేహాన్ని త్యాగం చేస్తారనుకోండి, అది వేరే విషయం. అలా ప్రతిరోజు కూడా మహాప్రభు ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చారో అదే పాటిస్తూ ఉన్నారు. ఇంకొకటి ముఖ్యమైనది మూడవది, ఇది ఏమిటి అంటే నువ్వు ఎప్పుడు తోటా గోపీనాథునికి ఆరాధన చెయ్యి. ఎప్పుడు తోటా గోపీనాథ్ మందిరంలోనే ఉంటారు. ఆయన సన్యాసం తీసుకున్నారు. ఏ సన్యాసం అంటే ఆయన తీర్థ సన్యాసం. ఇంకా ఆ క్షేత్ర సన్యాసం అన్నమాట. ఆ క్షేత్రాన్ని విడిచి బయటికి పెట్టరు, కాలు బయటికి పెట్టరు. చాలా మంది భక్తులు ఉన్నారు, క్షేత్ర సన్యాసం తీసుకున్న వాళ్ళు ఆ క్షేత్రాన్ని విడిచిపెట్టి వెళ్ళరన్నమాట. అలా ఎప్పుడు కూడా అక్కడే ఉండేవారు. ఈ మూడు సూచనలు ఆయన పాటిస్తూ ఉన్నారు, ఎంతో బాగా పాటిస్తూ ఉన్నారు. అప్పుడు ఒక రోజు ఏం జరుగుతుంది, మహాప్రభు పూరి దగ్గర నుంచి బృందావనికి వెళ్తూ ఉన్నారనమాట. వెళ్తూ ఉంటే మహాప్రభు చెప్తారు గదాధర పండిత్, నువ్వు నాతో పాటు రావద్దు, నేను ఒక్కడే వెళ్తాను బృందావనం. అలా ఎలా స్వామి, మీరు వెళ్తుంటే నేను రాకుండా ఎలా ఉండను? నేను నీకు ఇచ్చాను కదా ఆదేశము, నువ్వు ఇక్కడే ఉండి సేవ చేయాలని చెప్పాను కదా. అవును, ఇది సేవ చేస్తాను. ఇక్కడ గోపీనాథ్కి సేవ చేసినా, అక్కడ మీకు స్వయంగా మీకు సేవ చేసినా, గోపీనాథ్కి మీకు భేదం ఏముంది? ఎందుకు నేను సేవ చేయకూడదు మీకు? అలా అని వచ్చేస్తూనే ఉంటారన్నమాట. ఇంకా ఆయన ఏది చెప్పినా గానీ దానికి ఆన్సర్ ఇస్తూ ఉంటారు గదాధర పండిత్. ఇంకా చివరికి ఆయన చెప్తారనమాట, ఇదంతా కాదు, నువ్వు ఇప్పుడు నాతో పాటు వస్తే నాకు సంతోషాన్ని ఇవ్వదు. నువ్వు నాతో పాటు రావడం నాకు సంతోషాన్ని ఇవ్వదు. ఒకటే మాట. అసలు ఏం చేసినా గానీ కృష్ణుడి యొక్క హ్యాపీనెస్ కోసం, సంతోషం కోసమే చెయ్యాలి. భక్తి అంటే ఏంటి మాతాజీ? భగవంతుని సంతోష పెట్టడమే భక్తి. మీద ప్రేమ. భగవంత ప్రీత్యర్థం. ఆయన సంతోష పెట్టడమే భక్తి. ఆయన్ని సంతోష ఆయన పెట్టడం, సేవ ఆయనకి ఏం ఆయనకి చెప్పండి, పీకే అర్థమైన ఆయన పనులు సేవ, చేయాలి. ఆయనకి సేవ. ఏం నచ్చుతుందో అది చేయడం, అదే భక్తి. అంతే తప్ప మనకిష్టమైనట్టు చేస్తే అది భక్తి కాదు. గదాధర పండిత్ ఆ మాట ఎప్పుడన్నాడో మహాప్రభు అక్కడే కుప్పకూలిపోయాడు అనమాట. ఇంకా ముందుకు అడుగు వేయలేదు. అలా అని వెనక్కు వెళ్ళలేడు, మహాప్రభుని విడవలేడు. విడవలేక రోదిస్తూ రోదిస్తూ అక్కడే పడిపోతాడు. మహాప్రభు మాత్రం అక్కడి నుంచి నావ తీసుకొని వెళ్ళిపోతారనమాట, బృందావన్కి వెళ్తారు. కానీ మా గదాధర పండిత్ వెళ్లకుండా ఆయన అక్కడి నుంచి తిరిగి వెళ్ళి ఆ తోట గోపీనాథ్కి సేవ చేస్తూ ఉంటారు జీవితాంతం. ఇంకా అక్కడే ఉంటారన్నమాట సన్యాసం తీసుకొని. ఇలా చాలా మంది భక్తులు ఉంటారు, ఆ ప్రదేశాన్ని విడిచి వెళ్ళారు. మనకు మాయాపూర్ లో చూస్తే పంకజాంగ్రి పగు జాన్నివాస్ ప్రభు, వాళ్ళిద్దరు ట్విన్స్. మనం ఎన్నోసార్లు నరసింహ పాస్ టైం చెప్పుకున్నప్పుడు, ఆ ఉగ్ర నరసింహ పాస్ లో పంకజాంగి ప్రభువే ఒప్పుకుంటారనమాట ముందు నరసింహస్వామికి సేవ చేయడానికి. వాళ్ళ ఆజన్మ బ్రహ్మచారి. అప్పటి నుంచి కూడా వాళ్ళు అక్కడే ఉంటారు, ఎప్పుడు కూడా విడిచి వెళ్ళరు. ఆయన అలానే శరీరాన్ని కూడా చాలించారు. పంకజాంగ్రి ప్రభు, జాన్నివాస్ ప్రభు ఇప్పటికి కూడా ఉన్నారు అక్కడ. కానీ అప్పుడప్పుడు ఆ మాయాపూర్ యొక్క మందిరం, ఆ మందిరం కొత్త న్యూ మందిర్ కడుతున్నారు కదా, ఆ మందిరం కోసం మాత్రం డొనేషన్ కలెక్ట్ చేయడానికి మాత్రం అప్పుడప్పుడు వెళ్తారు ఆయన బయట. కానీ అంతకు ముందు ఎప్పుడు కూడా మందిరంలోనే ఉండేవారు. ఇలా క్షేత్ర సన్యాసాన్ని తీసుకున్నారు. ఎప్పుడైతే మహాప్రభు ఇంకా వాళ్ళని విడిచి వెళ్ళారు ఎక్కడికి, భగవద్ధామానికి. మహాప్రభు భగవద్ధామానికి వెళ్ళినప్పుడు 3 ప్రదేశాల్లో భగవద్ధామానికి వెళ్తారు. 3 ప్రదేశంలో ఆయన అంతర్ధానం అయిపోతారు. అందులో ఒకటి సముద్రంలోకి వెళ్తారు. స్వయంగా మహాప్రభు అలా సముద్రంలోకి నడిచి వెళ్ళిపోవడం కొంతమంది భక్తులు చూశారు. రెండవది జగన్నాథ మందిరంలోనే స్వయంగా జగన్నాథుల్లో నడుస్తూ నడుస్తూ జగన్నాథుల్లో లీనమైపోతారు. అక్కడ ఉన్న పూజారులు కొంతమంది చూస్తారనమాట ఆ విషయాన్ని. తర్వాత మూడవది తోట గోపీనాథ్ మందిరంలో ఉన్న ఆ గోపీనాథ్లోకి వెళ్ళిపోతారు. ఆయన యొక్క, మనం ప్రతిరోజు కూడా చూస్తే తోట గోపీనాథ్ మందిరంలో ఈ ఒక్క ఫోటో కూడా తీసుకొనియరు. దర్శనం కూడా ఎక్కువసేపు ఉండదన్నమాట, కాసేపే చేసుకోవాలి. ఒక్క ఫోటో కూడా తీయనియరు. అయితే మొత్తం డ్రెస్ వేసి ఉంటుంది, కానీ మార్నింగ్ మంగళారతిలో మాత్రము మనము దర్శనం చేసుకోవచ్చు. మోకాలు కింద ఒక మచ్చ ఉంటుందంట గోపీనాథ్కి. అక్కడ ఆయనలో సమాయత్తమయ్యారు. 3 విధాలుగా స్వయంగా భగవద్ధామానికి, ఆయన ధామానికి, నిజధామానికి తిరిగి వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మనకి ఇంకొక లీల జరుగుతుంది. ఈ లీలలో ఒక విషయాన్ని చెప్తారు మహాప్రభు.
ఆ లీల ఏమిటి అంటే, ఒకరోజు నిత్యానంద ప్రభు తోటా గోపినాథ్ మందిరానికి ఆ, ఒక బియ్యాన్ని తీసుకొస్తారు. ఆ బియ్యం ఎలా ఉంది అంటే అది ఎంతో సువాసనలు వెదజల్లుతుందట. ఆ బియ్యం చాలా బాగుందన్నమాట. అది చూసి గదాధర్ పండిత్ అంటారు, ఈ బియ్యాన్ని ఎక్కడి నుంచి తెచ్చారు మీరు? మీరేమన్నా వైకుంఠధామం నుంచి తెచ్చారా ఏంటి? ఈ బియ్యం ఇంత బాగున్నాయి అని చెప్పి ఆ బియ్యంతోని అన్నం వండి తరువాత చింత చిగురు, ఆ సముద్ర యొక్క నీరు, దాంతో పాటు ఒక పాలకూర వేస్తారండి. ఆ పాలకూర ఏం పాలకూర అంటే అది అడవి పాలకూర అంట. ఆ అడవి పాలకూర కలిపి ఒక కూర చేస్తారు. అది ఎంతో సుగంధభరితంగా ఉంటుందంట. అసలు ఆ వాసన చూస్తూనే ఉంటే అందరికీ అనిపిస్తుంది ఎంతో అద్భుతమైన వంట అని. అలా ఆయన తయారు చేసి గోపీనాథ్కి ఆఫర్ చేసి ఇంకా అక్కడ ఉన్న భక్తులందరూ కూడా కట్టెన్ క్లోజ్ చేసి ప్రసాదం తీసుకోవడానికి సిద్ధమవుతారు. అప్పుడు స్వయంగా అక్కడికి మహాప్రభు వస్తారు. మహాప్రభు వచ్చి, అదేంటి మీరే తీసుకుంటారా, నన్ను ఆహ్వానించరా? లేదు లేదు మహాప్రభు, రండి రండి అని ఆయన కూడా వడ్డిస్తారనమాట. అది తిని మహాప్రభు ఏమంటారంటే, ఆ ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత భోగా స్వీకరిస్తారు. భోగా స్వీకరించిన తర్వాత ఏమంటారంటే, అప్పటికి ప్రసాదం అయిపోతుంది, గోపీనాథ్కి ఇచ్చారు, వీళ్ళందరూ స్వీకరిస్తున్నారంటే అది ప్రసాదం అవుతుంది. ఇది ఎవరు వండారంటే వీళ్ళు వైకుంఠధామంలో వంట వాళ్ళు అయి ఉంటారు. వైకుంఠధామంలో వంట వాళ్ళు కాని వాళ్ళు ఎవరు కూడా ఇలా ఇలా వంట చేయలేరు. చెప్పిన తర్వాత ఏమంటారంటే, ఎవరైతే కేవలం నన్నే పట్టుకుంటారో, నాకే శరణాగతి అవుతారో వాళ్ళ ముఖం కూడా నేను చూడను. గదాధర్ పండిత్ లేకుండా కేవలం నాకు శరణాగతి అయితే వాళ్ళ ముఖం కూడా నేను చూడను అని చెప్తారు. అంటే వాళ్ళు నా భక్తులే కాదు అని స్వయంగా మహాప్రభు చెప్తున్నారు. గదాధర్ పండిత్ చెప్తారనమాట, ఎవరైతే నిత్యానంద ప్రభు లేకుండా కేవలం నన్ను ఆశ్రయిస్తారో నేను వాళ్ళ ముఖాన్ని చూడను అని చెప్తారు. అంటే ఏంటి? మహాప్రభు కేవలం ఒంటరిగా ఎప్పుడు కూడా ఉండరు. మహాప్రభు నిత్యానంద ప్రభుతో అయినా గదాధర్ పండిత్తో అయినా ఉంటారు. మనం ఎక్కడికి వెళ్ళినా గానీ చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు గౌర నితాయ్ అంటారు. ఆయన యొక్క కలర్ గౌర రూపం, అందుకని గౌర నితాయ్ అంటే నిత్యానంద ప్రభు. గౌర నితాయ్ అయినా ఉంటారు, ఆయన అలా అయినా మనం ఆరాధన చేస్తాం. గౌర గదాధర్ కూడా ఉంటారు. గౌర గదాధర్ యొక్క విగ్రహాలు చాలా తక్కువగా ఉంటాయి. మనము మాయాపూర్ వెళ్ళినప్పుడు భక్తి వినోద్ ఠాకూర్ ఇంటికి వెళ్ళాం. అక్కడ మనము ఆ గౌర గదాధర్ యొక్క విగ్రహాల్ని చూడవచ్చు. ఆయన ఆరాధన చేసేవారు అనమాట. ఇంకొకటి ఏంటి అంటే, చెంపాహాటిలో గదాధర్ పండిత్ యొక్క తమ్ముడు, ఆయన పేరు ద్విజవాణినాథ్. ఈ ద్విజవాణినాథ్ స్వయంగా మహాప్రభు మరియు గదాధర్ పండిత్ ఉన్నప్పుడే వాళ్ళ విగ్రహాలను తయారు చేసి అప్పటి నుంచి ఆరాధన చేస్తున్నారు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా చంపాహాటిలో ఆరాధన జరుగుతూ ఉందన్నమాట. అలా మనము మహాప్రభువుని చేరుకోవాలి అంటే అది గదాధర్ పండిత్ ద్వారా కానీ నిత్యానంద ప్రభు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మనం లాస్ట్ వీక్ కూడా ఇంతకుముందు చర్చించుకున్నాం. రఘునాథ్ దాస గోస్వామి కూడా పానిహట్టి లీలలో ఓన్లీ మనం ఎప్పుడు కూడా చైతన్య మహాప్రభుని స్వయంగా చేరుకోలేం, నిత్యానంద ప్రభు ద్వారానే చేరుకోగలమని చెప్పుకున్నాం. అలా భక్తుల ద్వారానే ఆయనని మనం కలుసుకోగలం, ఆయన చేరగలం తప్పించి స్వయంగా భగవంతుణ్ణి ఎప్పుడు కూడా మనము చేరలేము. ఎందుకంటే మనకు అంత శక్తి సామర్థ్యాలు లేవు. అలా మనము గౌర గదాధర్ని పూజించవచ్చు, గౌరనితాయిని కూడా పూజించవచ్చు. ఇంకొకటి ఏమిటి ముఖ్యమైన విషయం అంటే, ఎప్పుడైతే మహాప్రభు తన అవతారాన్ని చాలించి వెళ్ళిన తర్వాత గదాధర్ పండిత్ అలానే రోధిస్తూ రోధిస్తూ ఉన్నారనమాట. అలా ఎన్ని రోజులు రోధించి కొన్ని నెలలు ఆయన ఆహారాన్ని స్వీకరించలేదు. అలా కొంతకాలం ఉన్న తర్వాత ఆయన కూడా శరీరాన్ని విడిచిపెడతారు. అంటే శరీరాన్ని విడిచిపెట్టడం వాళ్ళది భౌతికమైన శరీరం కాదు, అయినప్పటికీ ఆ లీలలో భాగంగా వాళ్ళు భక్తుల్లాగా వచ్చారు కాబట్టి ఆయన భగవద్ధామానికి వెళ్ళిపోతారు. అయితే భగవద్ధామానికి వెళ్ళక ముందు మహాప్రభు వెళ్ళిపోయిన తర్వాత మధ్యలో ఆయన ఎలా అంటే ఆహారం సరిగ్గా తీసుకోగా బాగా వంగిపోతారనమాట, బెండ్ అయిపోతారు గదాధర్ పండిత్. అప్పుడు ఏం జరుగుతుందంటే ఇంకా ఆయన గోపీనాథ్ సేవ చేయలేకపోతారు. ఏమంటారంటే, నేను ఇంకా గోపీనాథ్ నీ సేవ నేను చెయ్యలేను, అందుకని నేను ఎవరినైనా ఒక మంచి భక్తుని చూస్తాను నీ సేవ చేయడానికి, నేను ఎలా నీకు మాల వేయను, నేను ఎలా నీకు సేవ చేయను, నువ్వు ఇంత ఎత్తుగా ఉన్నావు, నేను చెయ్యలేను. అప్పుడు ఆయన ఏం చేస్తారు, గోపీనాథ్
ఆమె అలా ఆయన గదాధర పండితుడు అలా కోరుకొని నైట్ పడుకోగానే ఉదయం లేచే పాటికి ఆ గోపీనాథుని ఇంత ఎత్తైన విగ్రహం కూర్చొని ఉంటారన్నమాట పద్మాసనంలో. ఎక్కడ కూడా కృష్ణ విగ్రహం కూర్చొని ఉన్న విగ్రహం ఎక్కడా కనిపించదు. కేవలం తోటా గోపీనాథ్ మందిరంలో మాత్రమే ఆయన పద్మాసనంలో కూర్చొని ఉంటారు. ఎక్కడైనా నిలబడి ఉంటారు ఆయన త్రిభంగి శ్యామ రూపంలో. అలా గోపీనాథ్ గదాధర్ పండిత్ నాకు నీ సేవే కావాలి, ఇంకెవరి సేవ చేసినా నాకు వద్దు, అందుకని నీకోసం నేను కూర్చుంటాను, ఇప్పుడు చేయగలవా నాకు సేవని అంటే, ఎవరైతే భక్తులైన శుద్ధ భక్తులైన ఎంతో భక్తితో ఆరాధన చేస్తారో వీళ్ళు కోరుకోవడం కాదు ఆయనకు సేవ చేయాలని, భగవంతుడు కూడా కోరుకుంటారు వీళ్ళ సేవే నాకు కావాలని. అటువంటి స్థాయికి మనం అందరం కూడా వెళ్ళాలి. ఎప్పుడైతే మనం ఇలా భక్తుల యొక్క సాంగత్యంలో చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు మరియు గదాధర్ పండిత్ పంచతత్వ గురించి తెలుసుకుంటూ ఉంటే ఒకరోజు మనం మన అనర్థాలను పోగొట్టుకొని ఆ స్థాయికి వెళ్ళగలం వైష్ణవుల యొక్క కృప, గురువు యొక్క కృపతోని. అలా అని మనం అందరం కూడా ఆశిద్దాం. హరే కృష్ణ. గదాధర్ పండిత్ కూడా శరీరాన్ని విడిచిపెట్టలేదు, ఆయన కూడా తోటా గోపీనాథ్లోనే విలీనమైపోయారు. ఓకే, హరే కృష్ణ. ఎప్పుడు కూడా కృష్ణుడు అంటే మనకి ఇప్పటి వరకు తెలిసింది ఏమిటి అంటే, కృష్ణుడు అంటే ఓన్లీ కృష్ణుడు, ఓన్లీ కృష్ణుడిని ఆరాధించకూడదు, శ్రీమతి రాధారాణి ఆయన యొక్క శక్తి, అందుకని రాధాకృష్ణుని ఆరాధించాలి అని తెలుసుకున్నాం. కేవలం కృష్ణుడు అంటే కేవలం ఒక కృష్ణుడని కాదు, ఆయన యొక్క విస్తారాలు, ఆయన అవతారాలు, ఆ అవతారాల నుంచి వచ్చిన కళలు అవన్నీ కూడా నేనే, నాతో పాటు నా శక్తి కూడా నేనే, నాతో పాటు నా విశుద్ధ భక్తులు కూడా నేను. ఇవన్నీ కలిపితే నేను తప్ప నేను ఒక్కడనే నేను కాదు. నన్ను ఒక్కడనే ఆరాధించడం వల్ల మీరు నన్ను చేరలేరు. మనం అర్థం చేసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే పక్కన ఉన్న భక్తుల్ని పట్టించుకోరు, నాకు వాళ్ళందరితో సంబంధం లేదు, నేను ఒక్కడనే భక్తిలో పురోగతి చెందుతా అనుకుంటారు. భక్తుల యొక్క తోడు లేకుండా ఎప్పటికీ కూడా మనం భక్తిలో పురోగతి చెందలేము. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం, ఒక ఎదుటి యొక్క వైష్ణవుని తెలుసుకోవాలి అంటే కూడా భక్తుల సాంగత్యం అవసరం మనకి. ఎందుకంటే వైష్ణవులకి ఆ ఎదుటి వైష్ణవుల్లో ఉన్న గొప్పతనం ఏంటి అర్థం చేసుకుంటారు, వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో అర్థం చేసుకొని మనకు చెప్తారు. ఒక వైష్ణవునే ఇంకొక వైష్ణవు యొక్క సహాయం లేకుండా అర్థం చేసుకోలేని మనము, మన ఎదురుగా మన గోలోకధామానికి వెళ్ళిన కృష్ణుణ్ణి కూడా వైష్ణవుల యొక్క సహాయం లేకుండా మనకు అర్థం అవుతారా? లేదు. అంటే అర్థం కాడు. అంటే భక్తులు లేకుండా భగవంతుని ఎప్పటికీ మనం చేరుకోలేము, ఇది తెలుసుకోవాలి. పంచతత్వ ఎందుకు ఆయన ఈ రూపంలో వచ్చి మనకు పంచతత్వగా మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే, నన్ను మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఇవన్నీ అర్థం చేసుకోండి, ఇవన్నీ నేనే, వీటిని నన్ను వేరుగా చూడకండి, వీళ్ళని నన్ను వేరుగా చూడకండి, ఇవన్నీ కలిపి నేను అని చెప్తున్నారు కృష్ణుడు మనకి. అది కృష్ణుడిని అర్థం చేసుకునే విధానం. ఎవరైతే పంచతత్వాన్ని అర్థం చేసుకుంటారో అప్పుడు భక్తిలో పురోగతి చెందుతారు. పంచతత్వం మీద అర్థం కానిది అది మహాప్రభు నిత్యానంద ప్రభు అర్థం కాకపోతే మనకి ఎప్పటికీ రాధాకృష్ణుల్ని మనం అర్థం చేసుకోలేము. ఓకే అంటే మాతాజీ, మాతాజీ ఇంకా ఏమన్నా? అర్థమైంది మాతాజీ. భక్త రూపము శక్తి ఆయనే, మరి స్వరూపం కూడా ఆయనే, అవతారం కూడా ఆయనే, విశుద్ధ భక్తుడిగా వచ్చింది కూడా ఆయనే, మొత్తం ఆయనే. మొత్తం ఆయనే. భక్త శక్తి కూడా ఆ, ఆయన యొక్క శక్తి శక్తి కూడా అంటే ఆయనకి ఆయన శక్తి విభిన్నం కాదు, రెండు ఒకటే. రెండు. అది ఎలా అర్థం చేసుకోవాలి మనం? మాతాజీ, భగవంతుడి యొక్క శక్తిని ఎలా అర్థం చేసుకోవాలి చెప్పండి. ఇవన్నీ అయితే అర్థం చేసుకున్నారు. ఆ భగవంతుడి శక్తి అంటే రాధారాణి కదా మాతాజీ, ఆంతరిక శక్తి రాధారాణి రాధారాణి. అంటాను కదా, ఆమె అంతేనా? గదాగా వచ్చారు ఇక్కడ అని చెప్తున్నారు. ఈ ప్రకృతి మాతాజీ ప్రభుపాదులు గారిని కూడా మనం భక్త శక్తి కింద అర్థం చేసుకోవచ్చా మాతాజీ? అదే నేను చెప్పాలనుకుంటున్నాను మాతాజీ. ఇక్కడ ఆ. ముఖ్యమైన విషయము శక్తి అంటే ఏంటి? ఆంతరంగిక శక్తి, శ్రీమతి రాధారాణి అలానే కాదు మనం అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడు మొత్తం ఈ సృష్టి చూస్తే ఆయన యొక్క ఆంతరంగిక శక్తి, ఆయన యొక్క బాహ్య శక్తి, ఈ రెండు శక్తులు. శక్తి అంటే కేవలం ఆంతరంగిక శక్తి కదా, ఆయన బాహ్య శక్తి కూడా. బాహ్య శక్తి అంటే ఏంటి? మనం చూసే భౌతిక జగత్తు మొత్తం ఆయన యొక్క బాహ్య భౌతిక శక్తి. జగత్తు. అంటే భౌతిక శక్తిలో జగత్తులో ఉండేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క వస్తువు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన శక్తే. అంటే ప్రతి ఒక్కళ్ళని నువ్వు అర్థం చేసుకో, అందరూ నాలోనే ఉన్నారు.
అందరూ నాలోనే ఉన్నారు. మొత్తము మనము ఏ వ్యక్తిని చూసినా కానీ కృష్ణుడి యొక్క శక్తిగా చూడగలగాలి. ఎప్పుడైతే ప్రతి వ్యక్తిని, వస్తువుని, విషయాన్ని కృష్ణుడితో కృష్ణుడిలో భాగంగా చూస్తామో అప్పుడు మనకు భక్తిలో పురోగతి చెందినట్టు. ఇప్పుడు మనకు అనిపిస్తుంది, మాతయ్య మీరు చెప్పారు కదా రేపటి నుంచి మేము అలా చూస్తాం. అలా అవ్వదు, అది సాధ్యం అవ్వదు. ఇది ఓన్లీ జ్ఞానం. ఎప్పుడైతే మనం ఆ స్థాయికి వస్తామో అప్పుడు మనకు ఆ విధంగా మనం చూడగలుగుతాం. ఆ స్థాయికి రాకపోతే ఏమవుతుంది? మాధురి మాతాజీని చూస్తే ఆమెలో లోపాలే కనిపిస్తాయి, ఆమెలో ఉన్న పరమాత్ముడు కనిపించడు. ఆమెలో ఉన్న పరమాత్ముడు కనిపించాలి అంటే ఎవరికైనా సరే, ఇప్పుడు మనం చూస్తే వాళ్ళని, ఎవరిని, ఒక వ్యక్తిని చూస్తే వాళ్ళలో ఉన్న పరమాత్మని చూడగలగాలి. అప్పుడు చూసినప్పుడు మనం భక్తిలో పురోగతి చెందినట్టు. అప్పుడు మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని చూడగలం, ఆయన్ని దర్శనం చేసుకోగలం. ఎదుటి వ్యక్తిలో ఉన్న పరమాత్మని దర్శించుకోలేని వాళ్ళు ఎప్పటికీ కూడా కృష్ణుడిని కూడా అర్థం చేసుకోలేరు, కృష్ణుని కూడా దర్శనం చేసుకోలేరు. అంటే ఇక్కడ శక్తి అంటే కేవలం రాధారాణి కాదు, ప్రతిదీ ఆయన శక్తి. ఎస్ మాతాజీ. అవును. అర్థమైందా మాతాజీ? అర్థమైంది మాతాజీ. ఓకే.